అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. లాస్ట్ పార్ట్‌లో ఏం నేర్చుకున్నామంటే, మనకి ప్రీ మోడర్న్ వరల్డ్ అంటే ఇప్పుడైతే మోడర్న్ వరల్డ్ ఉంది గానీ, పాత కాలంలోన ఏ రకంగా అన్ని దేశాల్లో కూడాను ఒక దగ్గర ఇంటర్ కనెక్టెడ్‌నెస్ వచ్చింది. అన్నీ కూడాను ఒకే దగ్గర గ్లోబలైజేషన్ ఫార్మ్ అవ్వడానికి ఎలాంటి కండిషన్స్ ఉండేవి. ఆ టైంలో ఒక్కొక్క దేశం, ఒక్కొక్క కంట్రీస్‌ని కూడాను ఏ రకంగా ఒక దగ్గరికొచ్చాయి అనేది లాస్ట్‌లో చూసుకున్నాము. దీనికోసం సిల్క్ రూట్ చూసాము. ఫుడ్ ఎలా ట్రావెల్ చేసిందనేది చూసాము. దాని తర్వాత చాలామంది డెవలప్డ్ నేషన్స్ ఎలా కాన్క్వెస్ట్ చేశారు. డిసీజెస్ ఎలా తీసుకొనెళ్లారు. సో, ఇంటర్ కనెక్టెడ్‌నెస్ ఎలా వచ్చిందని చూసాం. ఇప్పుడేం చూస్తున్నామంటే ఈరోజు మొత్తం చాప్టర్ అంతా కూడా 19థ్ సెంచరీకి వెళ్ళిపోదాం. సో, ఈ 19థ్ సెంచరీకి వెళ్ళిపోయేటప్పుడు 19థ్ సెంచరీ అంటే మేజర్‌గా మనం చెప్పుకోవాల్సింది 1815 నుండి 1914 వరకు కూడాను. అంటే ఒక 100 ఇయర్స్‌ని 19థ్ సెంచరీ అని అంటారు. సో, ఇది మోడర్న్ వరల్డ్ కాదు. అలా అనుకోని పాతకాలము కాదు. రెండిటికి మధ్యలో ఉండేదనమాట ఈ స్టేజ్ కూడాను. సో, అటు డెవలప్ అవ్వలేదు. ఇటనమాట ఇది అవ్వలేదు. కానీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉన్న 19థ్ సెంచరీ. అదే రకంగా ఇంతకు ముందులా లేదు. ఇప్పుడు సిట్యుయేషన్స్ అనేవి మారిపోతున్నాయి అని తెలియజేయడానికి కూడాను ఈ 19థ్ సెంచరీ అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం. ఇప్పుడు గ్లోబలైజేషన్ ఏ రకంగా వచ్చింది? అండ్ ఆ రోజుల్లో జనాలు ఏ రకంగా కలుసుకునేడానికి అవకాశాలు ఏర్పడ్డాయి అనేవన్నీ చూద్దాం ఇప్పుడు. ఈ 19థ్ సెంచరీలో వరల్డ్ అనేది చాలా ఫాస్ట్‌గా చేంజ్ అయితూ వెళ్ళిపోయేదనమాట. ఎకనామికల్‌గా, పొలిటికల్‌గా, కల్చరల్‌గా, సొసైటీ పరంగా, టెక్నాలజీగా ఇవన్నిట్లో కూడాను సొసైటీ అనేది బాగా చేంజ్ అయిపోతుంది. వాటి యొక్క ఎక్స్టర్నల్ రిలేషన్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి. అర్థం కాలేదు కదా! ఒక రకంగా చెప్తున్నా. ఇప్పుడు ఎకనామిక్‌గా చూసుకున్నట్లయితే చాలా స్టేట్స్, చాలా ప్లేసెస్‌లో అనమాట, చాలా దేశాలు వాటి యొక్క వెల్త్ అనేది పెరుగుతుంది. కొన్ని దేశాలు డబ్బు ఉన్నవంగా మారాయన్నమాట. ఒకప్పుడు డబ్బు లేదు. కానీ ఇప్పుడు డబ్బు అనేది పెరిగింది. నెక్స్ట్ పొలిటికల్‌గా రాజరికాలు ఉండేవి కాస్త ఇప్పుడు రాజు పవర్ తగ్గేసి ప్రజలు డెమోక్రసీలోకి వెళ్తూ ఉన్నారు. సొసైటీ పరంగా చూసుకున్నట్లయితే ఒకప్పుడు మూఢనమ్మకాలతో గిలగిలగిల కొట్టుకున్న వాళ్ళు ఈరోజు సొసైటీ పరంగా, కల్చరల్ పరంగా చాలా చేంజెస్ వచ్చాయి. సో, అన్నిటికన్నా మించి టెక్నాలజీ. ఆ టైంలోనే రైల్వేస్ కనిపెట్టారు. స్టీమ్ ఇంజిన్స్ కనిపెట్టారు. అదే రకంగా ఎలక్ట్రిసిటీని కూడా కనిపెట్టారు. సో, ఇవన్నీ కూడా ఏం చేశాయంటే ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేసి పడేసాయి. ఎప్పుడైతే ఇవన్నీ యాడ్ అయ్యాయో ఈ సొసైటీలోననమాట కాస్త చేంజ్ వచ్చింది. ప్రెజెంట్ మన సొసైటీ చూడండి, హెయిర్ కటింగ్స్ అన్నీ కూడాను ట్రిమ్మర్ బేస్డ్‌గానే ఉంటున్నాయన్నమాట మేజర్‌గా కూడాను. సో, డ్రెసెస్ అన్నీ కూడాను టార్న్ జీన్స్ ఏసుకుంటారు డ్రెసెస్. అదే రకంగా సొసైటీ పరంగా చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చేసాయి. అదే రకంగా కల్చర్ పరంగా కూడా చూసుకున్నట్లయితే ఈ రోజుల్లోన వీడియో కాల్‌లో కూడాను పెళ్ళిళ్ళయిపోతున్నాయి. అంటే సొసైటీ ఏ రకంగా చేంజ్ అయిందనుకోని రేపొద్దున్న ఎప్పుడో 2100కి, 2200లో టెక్స్ట్ బుక్‌లు చదువుకున్న వాళ్ళు మన గురించి ఇలా చదువుకుంటారు. ఒకప్పుడు నార్మల్‌గా ఉండేవాళ్ళు. చిన్న చిన్న కీప్యాడ్‌ల మొబైల్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఊర్లో మాత్రమే ఉన్నవాళ్ళు. ఈరోజు కాల్స్‌లో మాట్లాడుతున్నారు. వేరే ప్రాంతంకి వెళ్తున్నారు. క్లాసెస్ అనేవి జస్ట్ బికాజ్ ఆఫ్ ఆన్‌లైన్ అనేది తీసుకుంటున్నారు అనుకుని వాళ్ళు చదువుకుంటారు. సో, ప్రెజెంట్ అనమాట. అయితే మేజర్‌గా కూడాను మనం దేని గురించి మాట్లాడినా సరే మూవ్‌మెంట్ ఆఫ్ పీపుల్ గురించే మాట్లాడాలి. అయితే ఈ మూవ్‌మెంట్ ఆఫ్ పీపుల్ అనేది ఈ సొసైటీలో ఇన్ని రకాల చేంజెస్ వల్ల జరిగిపోయి అంటున్నాం కదా! దీన్ని ఇంకాస్త అనలైజ్ చేద్దాం. ఈ మూవ్‌మెంట్ అనేది ఎన్ని రకాలుగా ఉంది? ఈ ఫ్లో అనేది ఎన్ని రకాలుగా ఉంది? సో, ఏవి ఇంటర్నల్‌గా ఎకనామిక్ చేంజెస్ తీసుకొనిచ్చాయి? మొదట చెప్తాను చూడండి. ట్రేడ్. సో, ట్రేడ్ అనేది ఫ్లో అయింది. ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్‌కి ట్రేడ్ కోసం వెళ్ళేవాళ్ళు. సెకండ్ లేబర్. సో, లేబర్ కూడాను మాకు ఈ ప్లేస్‌లో పనులు ఎక్కువ దొరకట్లేదు. నెక్స్ట్ వేరే ప్లేస్‌కెళ్తే మాకు జాబ్స్ దొరుకుతాయేమో, పని దొరుకుతుందనుకో లేబర్ ఫ్లో కూడా జరిగింది. అన్నిటికన్నా మించి మూడోది క్యాపిటల్ ఫ్లో. అంటే కొంతమంది బిజినెస్ మ్యాన్‌లు ఇలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర డబ్బుందనుకోండి, ఆ డబ్బుని తీసుకొని వేరే ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. వేరే ఊర్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇలా చేస్తే వాళ్ళ డబ్బనేది డబుల్, ట్రిపుల్ అయ్యేదనమాట. సో, ఈ రకంగా కూడా జరిగింది. సో, ఫ్లో అనేది సింపుల్‌గా ఇలా జరిగిందనమాట. ట్రేడ్ మేజర్‌గా చూసుకున్నట్లయితే గూడ్స్ గాని, క్లోత్స్ గాని ఇలాంటి ట్రేడ్ జరిగేవి. లేబర్‌లో చూసుకున్నట్లయితే ఎంప్లాయ్‌మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు. క్యాపిటల్‌లో చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్‌కెళ్ళేవాళ్ళు. ఈ 3 రకాల ట్రేడ్‌లు ప్రజల యొక్క లైఫ్ స్టైల్ మార్చేసింది కంప్లీట్‌గా కూడాను. ఇది ప్రజల యొక్క సిట్యుయేషన్స్ అనేవి మార్చి పడేశాయి అనే విషయం మనం గుర్తుంచుకోవాలనమాట. అయితే ట్రేడ్ అనేది జరుగుతుంది. లేబర్ అనేది అటు నుండి ఇటు వెళ్తుంది కదా! మరి లేబర్‌ని రెస్ట్రిక్ట్ చేయరా అంటే లేబర్‌ని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఇప్పటికీ అమెరికాని చూడండి. అమెరికా ఏమని చెప్తది? ఎక్కువ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ మా అమెరికాకే వచ్చేస్తున్నారు. సో దట్ మా దేశంలో ఉన్న ప్రజలు రిసోర్సెస్ వాడేది తక్కువ. మీరెక్కువ వాడేది ఎక్కువ. మా జాబ్స్‌ని కూడా మీరే ఎక్కువ తీసుకుంటున్నారు అనుకున్నాననమాట చెప్పడం జరిగింది సిట్యుయేషన్. సో, ఇదంతా ఏంటి సిట్యుయేషన్ అంటే ఎక్కడైనా సరే ఆ రోజుల్లో లేబర్‌ని రెస్ట్రిక్ట్ చేశారు. ఈ రోజుల్లో కూడా చేశారనమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి మనకి ఇప్పుడు లేబర్ రెస్ట్రిక్ట్ చేశారా లేదా అనే సంగతి పక్కనెడితే ఫ్లో ఆఫ్ ట్రేడ్, లేబరు, అదే రకంగా ఫ్లో ఆఫ్ క్యాపిటల్ ఈ 3 కూడా వెళ్ళాయి. ప్రజల యొక్క లైఫ్ స్టైల్ అనేది మార్చేసింది. ఇంటర్ కనెక్షన్స్ అనమాట కొద్దిగా చేంజ్ చేసి పడేసిందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వరల్డ్ ఎకానమీ అనేది ఎలా షేప్ అయింది? సో, ఈ వరల్డ్ ఎకానమీ అనేది ఎలా షేప్ అయింది అనే దాని గురించి చెప్తాను చూడండి.
యాక్చువల్లీ మనం ఈ కథ చెప్పుకోవాలంటే బ్రిటన్ మనం తీసుకోవాలి. సో బ్రిటన్ ఎగ్జాంపుల్కి తీసుకుందాం. ఇక్కడ బ్రిటన్ ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ బ్రిటన్ ఉందో ఏమైందంటే బ్రిటన్ కొద్దిగా టెక్నాలజీలో డెవలప్ అవ్వడం వల్ల బ్రిటన్లో అనమాట ఫుడ్ చాలా ఎక్కువ జనాభా పెరిగారు. సో బ్రిటన్ ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో అక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే హెల్త్ ఫెసిలిటీస్ పెరిగాయి. ఎప్పుడైతే హెల్త్ ఫెసిలిటీస్ అనేవి పెరిగాయో ఈ బ్రిటన్లో ప్రజలు అనమాట ఎక్కువ కాలం బతకడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే బతకడం మొదలుపెట్టారో పాపులేషన్ అనేది పెరిగింది. సో ఎప్పుడైతే పాపులేషన్ పెరిగిందో మరి వాళ్ళకి ఫుడ్ కావాలి కదా, ఫుడ్ అవసరాలు పెరిగాయి. సో ఒకప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి దేశము కూడా సెల్ఫ్ సఫిషియెంట్, అంటే ఏ దేశంలో కావాల్సిన ఫుడ్ వాళ్ళకి ఎంత కావాలో అంత ఫుడ్ సంపాదించుకునే వాళ్ళు, అంత ఫుడ్ని వాళ్ళు కల్టివేట్ చేసుకునే వాళ్ళు. కానీ ప్రజెంట్ ఏమైందంటే ఇక్కడ బ్రిటన్లో సిచ్యువేషన్ ఏంటంటే పాపులేషన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళ దేశంలో తయారయ్యే ఫుడ్ అనేది సరిపోవట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ యొక్క ప్రైసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. అదేంటి సార్ ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి, దీని యొక్క కాన్సెప్ట్ మాకు చెప్పరా అంటే చెప్తాను. ఇప్పుడు చూడండి, డిమాండ్, సప్లై, ప్రైస్, ఈ మూడు కూడా డిమాండ్ సప్లై అనే కాన్సెప్ట్లో వెళ్దాం. ఉదాహరణకి ఒక వస్తువు ఉంది, ఆ వస్తువులోన డిమాండ్ అనమాట చాలా ఎక్కువ ఉంది. ఉదాహరణకు ఉల్లిపాయలు తీసుకుందాం, దాని యొక్క డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, కానీ మార్కెట్లో దీని యొక్క సప్లై అనేది చాలా తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుందా, ఆటోమేటిక్గా చాలా తక్కువ ఉల్లిపాయలే ఉన్నాయి కాబట్టి కొంతమంది ఏమంటారు, నాకు 100 రూపాయలైనా పర్లేదు నేను కొనుక్కుంటాను, నాకు ప్రజెంట్ అవసరం అని చెప్పేసి వెళ్ళేసి రేట్ని కొనుక్కుంటారు. సో ప్రైస్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉండడం వల్ల. మార్కెట్లో రైస్ కానీ ఇలాంటివి ఉన్నాయి అనుకుంటే అవి చాలా ఇంపార్టెంట్ గూడ్స్ కదా. సో మార్కెట్లో రైస్ అనేది ఎంత రేటు పెరిగితే అంత రేటు పెరిగినా కొంటారు, ఎందుకంటే సప్లై తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి దొరకదేమోనని భయం. ఇంకొక సిచ్యువేషన్, ఇప్పుడు మార్కెట్లో ఒక వస్తువుకి డిమాండ్ చాలా తక్కువ ఉంది కానీ సప్లై ఎక్కువ ఉంది. ఎప్పుడైతే ఇలా డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉందో దాని యొక్క ప్రైస్ కూడా తగ్గిపోద్ది అనమాట. ఎందుకు, ఇప్పుడు మార్కెట్లో ఎటు చూసినా సరే ఉల్లిపాయలు టమాటాలు మార్కెట్ నిండా ఉన్నాయి. సో నీ దగ్గర కాకపోతే నా ఇంకొకటి దగ్గర అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో ఈ రైతులు అనేవాళ్ళు ఇది 100 రూపాయలు కాదరా 50 రూపాయలకైనా తీసుకుంటారా, పర్లేదు నేను ఇచ్చేస్తాను అనుకున్నాను అనమాట. ఎంత తక్కువ రేటుకి అయితే అంత తక్కువ రేటుకైనా ఇచ్చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇక్కడ మేజర్ రీజన్ ఏంటంటే తన దగ్గర సరుకు అనేది ఎలా లేదన్నా సరే సేల్ చేయాలి, సప్లై అనేది ఎక్కువ ఉండిపోవడం వల్ల ప్రైస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ డిమాండ్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకు రీజను, అక్కడ ఫుడ్ అనేది చాలా తక్కువ ఉంది, అంటే సప్లై తక్కువ ఉండడం వల్ల ప్రైసెస్ పెరిగిపోయి దీనివల్ల అక్కడ ప్రజల యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. పూర్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి చుక్కలు కనిపిస్తున్నాయి బ్రిటన్లో. సో ఇప్పుడు యూరోప్లో ప్రజల పరిస్థితి చాలా కష్టంగానే ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోయి ఇప్పుడు ఆ దేశంలో ఉన్న రైతులు ఏం చెప్తున్నారో తెలుసా, ల్యాండెడ్ లేబర్స్ అంటారు, ల్యాండెడ్స్ అంటారు. ఈ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఏంటంటున్నారంటే ల్యాండెడ్ గ్రూప్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ల్యాండ్ ఎక్కువ ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మాకు రేట్ ఎక్కువ పెరుగుతుంది, సో దట్ మేము చాలా ఎక్కువ లాభాలు పొందొచ్చు అనుకున్నాను అనమాట చెప్తున్నారు. సో ఈ ల్యాండ్ గ్రూప్స్ వాళ్ళు ఏమంటున్నారంటే రాజా మీరేం భయపడకండి, ఇలానే ఉండనివ్వండి, దీనివల్ల మనకి చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, మన అగ్రికల్చర్కి చాలా బాగా వస్తాయి అనుకుని చెప్తున్నారు అనమాట ఈ ల్యాండెడ్ గ్రూప్స్ వాళ్ళు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, ఆ రోజుల్లో అగ్రికల్చరే టాప్ కాబట్టి అది. అయితే అట్ ద సేమ్ టైం పక్కన వీళ్ళు కూడా ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, రకరకాల పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మధ్యన సొసైటీలో డెవలప్ అవుతూ వెళ్తున్నారు అనమాట. వీళ్ళు డెవలప్ అవుతూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నారు తెలుసా, అంటే ఇండస్ట్రియలిస్టులు వీళ్ళు, రాజా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది, ఫుడ్ దొరకకపోవడం వల్ల ఇక్కడ ఫుడ్ దొరకకపోతే ఎవరు పనులు చేస్తారు, పనులు చేయడం వల్ల ఎకానమీ ఆగిపోద్ది. సో మీరు ఏం చేస్తారంటే అర్జెంట్గా దీనికి ఏదో సొల్యూషన్ తీసుకున్నారంటే ఒక పని చేయండి, బయట దేశం నుండి ఇంపోర్ట్ చేయండి వస్తువులు అనుకుని చెప్పారనమాట. ఫుడ్ ప్రైసెస్ ఫుడ్కి సంబంధించినంతవరకు ఇంపోర్ట్ చేయమన్నారు. సో ఇక్కడ ల్యాండెడ్ గ్రూప్స్ చెప్పిన మాటను పక్కన పెట్టేసి వీళ్ళు ఇంపోర్ట్ చేయమన్నారు. అయితే ఇక్కడ ఒకటి ఉందన్నమాట, కార్న్ లా అనుకుని ఒక లా చేశారు. కార్న్ అంటే ఏం లేదు, మొక్కజొన్నలకు సంబంధించిన లా ఏం చెప్పిందంటే ఆ లా ప్రకారము ఇక్కడ ఈ కార్న్ లా ప్రకారం అనమాట ఎవడో కూడాను బయట నుండి వస్తువులు తీసుకొని రాకూడదు, బయట నుండి అనమాట అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏమి కొనకూడదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఈ రైతులందరూ ఇబ్బంది అయిపోతారు కాబట్టి ఎవడో కూడా బయట నుండి ఇంపోర్ట్ చేసుకోకూడదు అనుకుని చెప్పారు. అయితే మొదట్లో రాజు ఈ ల్యాండెడ్ లేబర్స్ మాట వినేసి ఆ కార్న్ లాస్ని అలానే ఉంచేస్తుంది అనమాట. సో ప్రజలకి ఫుడ్ దొరకట్లేదు, పాపులేషన్కి ఇబ్బంది పడిపోతున్నారు. సో ఇలాంటి ఇబ్బంది పడిపోతున్న టైంలో ఈ ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, ఈ రాజుకి చెప్తే మాట వినడం, మనమే మార్కెట్లో ఉన్న ఇల్లీగల్గా పట్టుకుని వచ్చేద్దాం అనుకుని ఫుడ్ని పట్టుకుని వచ్చేసేవాళ్ళు అనమాట. సో రాజు కొంతకాలానికి అర్థం చేసుకొని అక్కడ ఉన్న గవర్నమెంట్ అంతా అర్థం చేసుకొని మనం చేస్తుంది చాలా తప్పు, వాళ్ళు చేసిందే కరెక్ట్, ఈ కార్న్ లాస్లను కూడాను కట్ చేసి పడేద్దాం, సో దట్ ఏమవుతుందంటే సిచ్యువేషన్ మారుతుంది అనుకుని అంటారు. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా,
ఇక్కడ వాళ్ళ దేశంలో పాపులేషన్ పెరగడం వల్ల వాళ్ళు ఇప్పుడు వేరే కంట్రీతో ఇంటిగ్రేట్ అవుతున్నారు. వేరే కంట్రీతో ఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళతో ఇంటర్ కనెక్టెడ్‌నెస్ పెంచుకొని ఫుడ్ సప్లైస్‌ని పెంచుకుంటున్నారు. అంటే ఇక్కడ 2 కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. పాయింట్ 1. రెండోది ఇంకొకటేంటంటే ఈ కంట్రీలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి అక్కడ ఆ దేశంలో ఉన్న మిగిలిన దేశాలు పక్కన ఉన్నాయి కదా! పక్కన ఉన్న స్పెయిన్ గాని, పోర్చుగల్ గాని ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి కదా! వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అరే! మనము అగ్రికల్చర్‌లో చాలా ఎక్కువ వస్తువులు మనం ప్రొడ్యూస్ చేసామనుకోండి, చాలా ఎక్కువ ఫుడ్‌ని మనం ప్రొడ్యూస్ చేస్తే బ్రిటన్‌లో కొనడానికి ఎలాగో రెడీగా ఉంటారు కాబట్టి మనకు మంచి డబ్బులొస్తాయని అనుకుని వాళ్ళక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? ఇక్కడ ప్రొడక్షన్ అనేది అక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడే మొట్టమొదటిసారి అనమాట వేరే దేశానికి ప్రైసెస్ అమ్మాలి, వేరే దేశానికి ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మాలనుకుని మొట్టమొదటిగా ఇక్కడే వచ్చింది స్టార్టింగ్ ఆలోచన. చూసారా ఏ రకంగా కన్వర్ట్ అవుతుందో? అయితే ఇప్పుడు ఈ మొత్తం సిట్యుయేషన్‌లో నేనొకటి చెప్తాను చూడండి. కార్న్ లాస్ ఎత్తేయడం వల్ల వాళ్ళు బయట దేశం నుండి ఫుడ్ మన కోసం తయారు చేస్తున్నారు. తయారు చేసి పంపిస్తున్నారు కదా! పంపించడానికి కావాల్సిందేంటంటే ట్రాన్స్‌పోర్ట్. సో, ట్రాన్స్‌పోర్ట్ కూడా కావాలి కదా! ట్రాన్స్‌పోర్ట్ కావాలంటే ఎలా ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు? ఆ టైంలోనే టెక్నాలజీ డెవలప్ అయింది. రైల్వేస్. సో, ఇలాంటి రైల్వేస్ వీటిని అన్నిటిని యూజ్ చేసుకొని ఇది కూడాను పంపిస్తున్నారు. సో, ఇక్కడ మొత్తం చూస్తే ఒకే ఒక్క పాపులేషన్ పెరగడం వల్ల టోటల్ సొసైటీలో చేంజెస్ ఎలా పెరిగిపోతున్నాయి చూడండి. రైల్వే లైన్స్ వేసి మరీ ఫుడ్‌ని తీసుకొని వచ్చేసి కనెక్టెడ్‌నెస్ ఎలా పెంచుతాడు. ఒకప్పుడు గుర్రాల పైన పట్టుకుని వెళ్ళడానికి చాలా టైం పడతది. కానీ ఇప్పుడు రైల్వేస్ పెట్టడం వల్ల ఒక్క రోజులో తేలిపోతుందన్నమాట మొత్తం కూడాను. సో, ఇదే వరల్డ్ ఎకానమీ ఈ రకంగా టేకింగ్ షేప్ అవుతుంది. సో, ఇక్కడంతా ఇలానే ఉందన్నమాట. ఫుడ్ ప్రొడక్ట్స్‌ను దీని యొక్క ప్రొడక్షన్‌కి సంబంధించినంత వరకు కూడాను ఫుడ్ యొక్క చేంజెస్ రావడం వల్ల మొత్తం కూడా చేంజ్ ఎలా అయిందో చూసారా? వరల్డ్ ఎకానమీ ఎలా చేంజ్ అయిపోయింది? చూడండి. ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్‌లో చేంజ్ రావడం వల్ల కంట్రీలోని సెల్ఫ్ సఫిషియన్సీ పోయింది. ఎప్పుడైతే సెల్ఫ్ సఫిషియన్సీ పోయిందో పాపులేషన్ పెరిగింది కదా! డిమాండ్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్ పెరిగింది. ఫుడ్ గ్రెయిన్స్ పెరగడం వల్ల మొదట్లో అయితే గవర్నమెంట్ వినలేదు మాట. కార్న్ లాస్‌ని అలా ఉంచింది. కానీ మనం ఏం చేసాము? మెల్లమెల్లగా సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఇల్లీగల్‌గా తీసుకొని వచ్చడం వల్ల మేజర్‌గా మారుస్తారనమాట. ఇక్కడ కార్న్ లాస్‌ని అబాలిషన్ చేయడం వల్ల అంటే కార్న్ లాస్‌ని ఇప్పటి వరకు స్ట్రిక్ట్ చేశారు కాబట్టి వాటిని లూజ్ చేయడం వల్ల కలిగిన మొట్టమొదటిది ఏంటంటే బ్రిటన్ వాళ్ళ దేశం నుండి చాలా చీప్‌గా బయట దేశం నుండి తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ దేశంలో కూడా రైతులు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాకపోతే అది రేట్ ఎక్కువ. ఎందుకంటే మార్కెట్‌లో చాలా తక్కువే వస్తువులు ఉన్నాయి కాబట్టి చాలా రేట్ ఎక్కువ అనమాట. అప్పుడు ఏం చేస్తారు బయట నుండి తెచ్చుకున్నాం అనమాట. చాలా చీప్‌గా ఉన్నాయి కాబట్టి వీళ్ళ యొక్క ఫోకస్ అంతా ఏం చేశారంటే మన దేశంలో అగ్రికల్చర్‌ని డెవలప్ చేయడం కంటే అదేదో ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేసి ఆ వచ్చిన డబ్బుల్ని బయట దేశం నుండి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే చాలా బెస్ట్ కదా! మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే అది ₹100 అవుతుంది. బయట నుండి ఇంపోర్ట్ చేసుకుంటే ₹50 అవుతుంది. అదేదో మన ఫోకస్ వాటి మీదే పెట్టుకున్నాం అనుకో సెట్ అయిపోద్దని ప్లాన్ అనమాట. మన ఇండియాలో ప్రెజెంట్ ఆయిల్స్ కూడా అదే పరిస్థితి. ఆయిల్స్ ఎందుకు అదే పరిస్థితి అంటే మన ఇండియాలోన ఆయిల్స్ తయారు చేయాలంటే ₹1000 అవుతుంది అనుకుందాం. కానీ పక్కన ఉన్న ఉక్రెయిన్ నుండి ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటే ₹600కి వస్తుంది. అప్పుడు మన ఇండియన్స్ ఏం మీద ఫోకస్ చేస్తారు? దట్ మీన్స్ గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫోకస్ చేస్తారనమాట. ఎందుకంటే ప్రజలందరికీ సింపుల్‌గా ఉంటదనుకోని. సో, ఈ రకంగా. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఎప్పుడైతే బ్రిటిష్ అగ్రికల్చర్‌కి సంబంధించినంత వరకు కూడా ఇంపోర్ట్స్ వచ్చాయో బ్రిటన్‌లో ఉన్న ఈ ప్రజలనమాట దాంతోని పోటీ పడడం మానేశారు. పాయింట్ 1. నెక్స్ట్ దీనివల్ల ఏమైంది తెలుసా? చాలా ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి కదా! చాలా ఎక్కువ ప్లేసెస్‌లోననమాట అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి కదా! ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడాను ఏమయ్యాయంటే ఇక వాళ్ళకి పని లేదు కాబట్టి వాళ్ళు కల్టివేట్ చేయడం మానేశారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎవరు కొనట్లేదు కాబట్టి కల్టివేట్ చేయడం మానేశారు. దీనివల్ల ఏమైందంటే చాలా ఉమెన్ వీళ్ళందరూ కూడా పనిలో నుండి తీస్తారు. ఇప్పుడు పని లేని వాళ్ళు ఏం అవుతారు? వేరే ప్లేసెస్‌కి మైగ్రేట్ అవుతారు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ట్రాన్స్‌పోర్ట్ అనేది పెరిగింది. ఓకేనా? ఇంపోర్ట్ 2 కంట్రీస్ మధ్య ఇంపోర్ట్స్ జరిగాయి. ఇంక మూడోది ఈ గ్లోబల్ ఎకానమీలో ఏంటంటే ఇక్కడున్న ప్రజలు కూడా వేరే ప్లేస్‌కి మైగ్రేట్ అయిపోతున్నారు. సో, ఈ రకంగా అనమాట సిట్యుయేషన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. ఇది గ్లోబల్ ఎకానమీని షేప్ చేయడానికి ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ వర్క్ అవుతుంటాయి అనమాట. సో, మనం స్టార్టింగ్‌లో ఒక మాట చెప్పాం. ఫ్లో ఆఫ్ ట్రేడ్, ఫ్లో ఆఫ్ క్యాపిటల్, ఫ్లో ఆఫ్ లేబర్ అనుకోని. ఇక్కడ చూడండి ట్రేడ్ అనేది జరుగుతుందా? ఎప్పుడైతే బ్రిటన్‌లో వాళ్ళ దగ్గర ఫుడ్ లేదో బయట కంట్రీస్ నుండి అంటే యూరోప్ నుండి, రష్యా నుండి, అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి ఫుడ్ అనేది వీళ్ళకి వస్తుందా? ట్రేడ్ అనేది జరుగుతుంది. పాయింట్ 1. సెకండ్ ఏంటంటే వేరే ప్లేసెస్‌లో పనిచేసిన ఆల్రెడీ ఆ ప్లేసెస్‌లో ఉన్నవాళ్ళు పని దొరక్క వేరే ప్లేస్‌కి వెళ్ళిపోతున్నారు. ఫ్లో ఆఫ్ లేబర్ జరిగిందా? నెక్స్ట్ క్యాపిటల్ నుండి ఏంటి? లైక్ రైల్వేస్ మీద ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే ఆ ఫుడ్ ప్రాసెస్‌కి సంబంధించిన బిజినెస్‌ల మీద ఇన్వెస్ట్ చేయడం. ఈ రకంగా క్యాపిటల్ అనేది మారిపోతూ ఉంది. సో, ఇవన్నీ కూడా చేంజెస్ అనమాట. ఈ రకంగా గ్లోబల్ ఎకానమీలోనమాట చేంజెస్ అనేవి ఆ రోజుల్లో వచ్చాయి. ఫైనల్‌గా టెక్స్ట్ బుక్ ప్యాటర్న్‌లో ఒక్క మాటలో చెప్పాలంటే 1890 అనే టైంలో చూసుకున్నట్లయితే
గ్లోబల్ అగ్రికల్చర్ ఎకానమీ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. దీని యొక్క షేపే మారిపోయింది అనమాట. ఎలా అంటే లేబర్ మూవ్మెంట్ ప్యాటర్న్స్ అనేవి కంప్లీట్గా మారిపోయాయి. ఇప్పుడు ఏంటి, బ్రిటన్లో ఉన్న లేబర్స్ అందరూ కూడా ఏ దేశంలో అయితే ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్కువ చేస్తున్నారో, అంటే ఎక్కడైతే డిమాండ్ పెరిగిందో ఆ ప్లేసెస్ కనబట్టి వెళ్ళిపోయారు. సుమారుగా 50,000 మందికి పైగా వెళ్ళిపోయింటారు అనమాట. సో బ్రిటన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీ మాత్రమే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. రెండోది, క్యాపిటల్ ఫ్లోస్ అనేవి మారిపోయాయి అనమాట. కంప్లీట్గా ఎకాలజీ అంతా మారిపోయింది. ఎకాలజీలో చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా ల్యాండ్ని కొట్టేశారు. ల్యాండ్ని కొట్టేసి, ల్యాండ్లో ఉన్న చెట్లను కొట్టేసి ఆ ప్లేస్లో అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు. అండ్ టెక్నాలజీ కూడా మారిపోయింది అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీ వీటన్ని ప్యాటర్న్లోనే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ టెక్నాలజీ కూడా మారిపోయింది. సో ఈ మొత్తం ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఫుడ్ అనేది ఇక్కడ నుంచి వాళ్ళ సొంత ఊర్లో కాకుండా సుమారుగా 1000 మైళ్ళ దూరం నుండి తెప్పించుకుంటున్నారు, అది కూడా తక్కువ రేటుకి. పాయింట్ 1. సెకండ్ ఏంటంటే, ఇక్కడ పీజెంట్స్ ఉన్నారు కదా, ఈ పీజెంట్స్ అనేవాళ్ళు ఎవడ రైతు వాడు ఓన్గా పంట భూమిలో పండించుకోవట్లేదు, ఇప్పుడు అగ్రికల్చర్ వర్కర్స్ అనేవాళ్ళు పండిస్తున్నారు. రెండోది. అండ్ మూడోది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడానికి షిప్స్, రైల్వేస్ ఇలాంటివన్నీ బిల్డ్ చేసుకున్నారు అనమాట. సో యూరోప్లో ఈ టైంలో ఈ రకమైన డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు, ఈ రకమైన సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది అనేది పెద్ద క్వశ్చన్ వస్తుంది. సో మన ఇండియాలో కూడా ఏం చేశారంటే, బ్రిటిష్ వాళ్ళు అనమాట ఆ టైంలో కెనాల్స్ కట్టారు. ఎక్కడ, పంజాబ్ అనే ఏరియాలో ఎప్పుడైతే అక్కడ కెనాల్స్ కట్టారో అక్కడ ఏమైందంటే, అక్కడ ఉన్న ల్యాండ్ అంతా కూడా మామూలుగా చూసుకున్నట్లయితే సెమీ అరిడ్ ల్యాండ్, సో ఎక్కువగా డెసర్ట్ ల్యాండ్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే కెనాల్స్ పెట్టారో అవన్నీ కూడా ఇప్పుడు బంగారు భూములు అయిపోయాయి. ఎప్పుడైతే ఫెర్టైల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయిపోయాయో అక్కడ ప్రజలు అనమాట కాటన్, వీటి లాంటి పంటలు పండించడం మొదలు పెట్టారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ పంట అంతటిని కూడా ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇటు మన వాళ్ళకి ఆదాయం పెరిగింది, అటు వాళ్ళకి లాభాలు పెరిగాయి అనమాట. సో ఈ రకంగా అనమాట మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోయింది. సో ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే, గ్లోబల్ ఎకానమీ అనేది దాని యొక్క షేప్ ఎలా మారింది అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఫుడ్ అనే ఎగ్జాంపుల్తో చూసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, దీనికి టెక్నాలజీ అనుకుని ఒక్క మాటలో తేల్చేస్తున్నాం కదా. ఈ టెక్నాలజీ ఏ రకంగా చేంజ్ చేసింది 19th సెంచరీకి సంబంధించినంత వరకు ఇప్పుడు చూద్దాం. టెక్నాలజీకి ఎగ్జాంపుల్ చేయడానికి మాటకి మనం ఏం మాటలు వాడతామంటే, రైల్వేస్ ఉన్నాయి, స్టీమ్ షిప్స్ ఉన్నాయి, టెలిగ్రాఫ్ ఉంది, ఇవన్నీ అనుకుని చెప్తున్నాం కదా. ఈసారి ఏం చేద్దామంటే ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ చూపిస్తాను. ఈ డిఫరెంట్ సిచ్యువేషన్ చూపించినప్పుడు మీకు ఏమొస్తుందంటే, ఫాస్టర్ రైల్వేస్ ఉన్నాయి, అదే రకంగా లైటర్ వ్యాగన్స్ అంటే ఫ్లైట్స్ ఉన్నాయి, షిప్స్ ఉన్నాయి, వీటి వల్ల చేంజెస్ వస్తుంది అనుకుని చెప్తాను కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒకప్పుడు యూరోప్లోకి అనమాట వాళ్ళకి చికెన్, మటన్ ఇలాంటివి తినాలనుకునేటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఎవరు తీసుకుని వచ్చేవాళ్ళు తెలుసా, ఆ చుట్టుపక్కల ఉన్న ఆస్ట్రేలియా, ఆ చుట్టుపక్కల ఉన్న న్యూజిలాండ్, ఆ చుట్టుపక్కల ఉన్న రష్యా ఇలాంటి ప్లేసెస్లోనమాట ఎక్కువగా గోట్ మీట్ ఇలాంటివి తయారు చేసేవాళ్ళు. సో ఇలాంటివి తయారు చేసేటప్పుడు ఈ మీటు ఇలాంటి వాటన్నిటిని కూడాను తీసుకుని వెళ్ళాలంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక షిప్ నిండా కూడాను గోట్స్ తీసుకుని వెళ్ళాలనుకుంటారు. ఇలా తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఇవి చాలా ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసేవి, ఓకేనా. సో ఇవి చాలా ఎక్కువ ప్లేసెస్ ఆక్యుపై చేసేవి. దాని తర్వాత ఎప్పుడైతే ఈ ప్లేస్ నుండి ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు చాలా వరకు కూడాను గోట్స్ అనేవి చనిపోయేవి. పాయింట్ 2. రెండోది ఏంటంటే, వీళ్ళు ఎక్కడ నుండి అక్కడ తీసుకుని వెళ్ళేటప్పటికి అనమాట చాలా గోట్స్, అదే రకంగా చాలా షీప్స్ అనేవి ఏమయ్యేవంటే వాటి హెల్త్ కూడా పాడైపోయేవి. అంత మంచి క్వాలిటీ మీట్ అనేది కాదు, అంత క్వాలిటీ మాంసం దొరికేది కాదు. సో అప్పుడు ఏం చేశారంటే, టెక్నాలజీ హెల్ప్ చేసింది కదా. టెక్నాలజీ హెల్ప్ చేయడం వల్ల రిఫ్రిజిరేటర్ షిప్స్ వాడు చేశారు, అంటే ఫ్రిడ్జ్ ఉన్న షిప్స్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడే చాలా వరకు గొర్రెల్ని, మేకల్ని నరికేసి వాటిని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఆ మాంసం అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకుని వచ్చేవాళ్ళు అనమాట. సో ఈ రకంగా చేయడం వల్ల ఏమైంది తెలుసా, మొట్టమొదటిగా చాలా తక్కువ షీప్ మాత్రమే వచ్చేది, చాలా తక్కువ మీటే వచ్చేది. కాబట్టి దానికి డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవడైతే రిచ్ పర్సన్స్ ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రమే తినేవాళ్ళు యూరోప్లో. కానీ ప్రజెంట్ ఏంటి, యూరోప్లో సిచ్యువేషన్ మారిపోయింది. వాళ్ళ డైలీ లైఫ్లో అనమాట మీట్ కూడా ఒక భాగం అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడు చాలా తక్కువ రేటుకి వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. చాలామంది ఇండస్ట్రీలో వర్క్ చేయడం వల్ల చేతి నిండా డబ్బులు ఉంటున్నాయి. డబ్బులు ఉండడం వల్ల వాళ్ళు నచ్చిన కొనుక్కుంటారు. అలా కన్జ్యూమ్ చేసుకోవడానికి అదే టైంలో మీట్ అనేది ఫ్రిడ్జ్లో దొరకడం వల్ల చాలా తక్కువగా మారిపోయింది. ఒకప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, వాళ్ళు బ్రెడ్లు తినుకునే వాళ్ళు, లేకపోతే పొటాటోలో తినుకునే బాడీస్ వాళ్ళు, ఇప్పుడు కాస్త వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు బ్రెడ్కి బదులుగా ఎగ్స్ తింటున్నారు, మీట్ తింటున్నారు. వాడి యొక్క డైట్ అనేది చేంజ్ అయిపోయింది. సో దీనివల్ల సిచ్యువేషన్ ఒక రకంగా చూస్తే, ఒక టెక్నాలజీ అనేది ఒక ప్రాంతం యొక్క డైట్ మార్చేసింది, చాలామందికి ట్రేడ్ యొక్క రిలేషన్స్ మార్చింది. ఈ టెక్నాలజీ అనేది ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ను కూడా తినుకునే మార్చేసింది. ఒకప్పుడు ఫుడ్ కేవలం రిచ్ వాళ్ళకి దొరికేది, అది కాస్త పూర్ వాళ్ళకి మారిపోయింది. అంటే కన్జ్యూమర్ ప్యాటర్న్స్ కూడా మారిపోయింది ఒకే ఒక టెక్నాలజీ వల్ల.
అయితే ఇప్పటి వరకు కూడాను ఈ మొత్తం జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ కూడా మనం చాలా పాజిటివ్‌గా చూసుకున్నాం కదా! దీంట్లో నెగెటివ్ కూడాను ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే కంప్యూటర్స్ అనేవి పెరిగాయో, కంప్యూటర్స్ పెరగడం వల్ల చాలామందికి జాబ్‌లొస్తాయన్న మాట ఎంత నిజమో, చాలామంది జాబ్స్ పోతాయన్న మాట కూడా నిజమే. ఇప్పుడు డ్రైవర్‌లెస్ కార్స్ వస్తే ఎంత మనకు ఫెసిలిటీస్ ఈజీగా అయిపోతాయి అనే మాట ఎంత నిజమో, చాలామంది డ్రైవర్ జాబ్స్ పోతాయన్న మాట కూడా అంతే నిజం. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పానంటే, ప్రతి దానికి 2 వేస్ ఉంటాయన్నమాట. ఇక్కడ ట్రేడ్ అనేది ఎప్పుడైతే పెరిగిందో, ఈ ట్రేడ్ పెరగడం వల్ల కొన్ని కంట్రీస్ అనేవి బాగా రిచ్ అయిపోయాయి. యూరోప్ కంట్రీస్‌లో ఉన్న బ్రిటన్ గాని, ఆ పక్కన ఉన్న బెల్జియం గాని, జర్మనీ గాని, ఆ పక్కన ఉన్న యూఎస్ గాని వీళ్ళందరికీ కూడా డబ్బులు బాగా వచ్చేసాయి. సో, వీళ్ళు డబ్బులు రావడం వల్ల వీళ్ళేం చేశారంటే, వీళ్ళ దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా! ఇండస్ట్రీలో వస్తువులు కావడానికి ట్రేడ్ కోసం అనమాట. వాళ్ళు అమ్మితేనే తీసుకోవాలి. వీళ్ళేం చేశారు, వాళ్ళ మీద మెడల మీద గన్ పెట్టేసి, "రేయ్! మీరు పక్కా మాకే అమ్మాలి" అనేటట్లు చేసుకున్నారనమాట. సో, వీళ్ళేం చేస్తారు, వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీతో వీటన్నిటిలో కూడాను బయట దేశాలకు వెళ్ళిపోయేవారు. ఇలా బయట దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాల్ని ఆక్యుపై చేయడం అనేది మొదలుపెట్టేసారు. ఇక్కడ ఈ లేట్ 19థ్ సెంచరీ కొలోనియలిజం అనే మాట గురించి ఒకసారి దీన్ని డీప్‌గా డిస్కస్ చేసేటప్పుడు మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. అది ఏంటి అనంటే, ఇక్కడ కొలోనియలిజం అంటే అర్థం ఏంటో ఈ పదానికి మనం చూసుకోవాలి. సో, ఇక్కడ కొలోనియలిజం అంటే ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే, ఎక్కువగా కూడాను చాలా దేశాలు ఏం చేస్తాయంటే, ఒక పర్టిక్యులర్ ప్లేస్‌ని వాళ్ళ యొక్క అడ్డాగా మార్చుకుంటారు. ఇప్పుడు ఈ అడ్డా నుండి ఏం చేస్తారంటే, వాళ్ళకి కావాల్సిన ఐటెమ్స్ అన్నిటిని కూడాను వెళ్లి వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. సో, ఇది ఇప్పుడు వీళ్ళ కాలనీ అనమాట. ఈ కాలనీని వాళ్ళు యూజ్ చేసుకొని, ఆ కాలనీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని తీసుకొని చక్కగా వాళ్ళు వాడేసుకుంటారు. దీన్నే కాలనీ అంటారు. సో, వీళ్ళు అప్పుడప్పుడు వస్తారు, వచ్చి వీటన్నిటిని కబ్జా చేసుకుంటారు. వీళ్ళు పర్మనెంట్ సెటిల్మెంట్ కాదు కాబట్టి ఇది కాలనీ. ఈ టైప్ ఆఫ్ కాలనీస్‌ని ఫార్మ్ చేసుకోవడాన్ని కొలోనియలిజం అంటారు. సో, ఈ కొలోనియలిజం అనే సంగతి కూడాను ఈ మూవ్‌మెంట్‌లోనే పెరిగింది మేజర్‌గా కూడాను. ఈ కొలోనియలిజం గురించి ఎందుకు ఇంతలా మాట్లాడాల్సి వస్తుందంటే, ఎప్పుడైతే ఈ 19థ్ సెంచరీ వచ్చినప్పటికనమాట ట్రేడ్ అనేది పెరిగిందో, ఎప్పుడైతే ఈ 19థ్ సెంచరీ వచ్చినప్పటికి టెక్నాలజీ ఇంతలా పెరిగిందో, ఇక్కడ ఈ మూవ్‌మెంట్ నుండి ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక్కొక్కరు కూడాను ఒక్కొక్క ప్లేస్‌కి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ట్రేడ్ అనేది బాగా పెరిగిందో. సో, దీనికున్న ఈ డార్క్ సైడ్ మనం చూసుకున్నట్లయితే, ఈ ట్రేడ్స్ వల్ల వీళ్ళు చాలా ప్లేసెస్‌కి వీళ్ళు ఆక్యుపై చేసేటప్పుడు చాలామంది యొక్క ఫ్రీడమ్స్‌ని వీళ్ళెళ్లి నాశనం చేసేస్తారు. సో, వీళ్ళు చేసిన ఈ కాన్క్వెస్ట్ అన్నీ కూడాను మేజర్‌గా వీళ్ళు లాభాలు పొందారు కానీ, మిగిలిన వాళ్ళకి మాత్రం ఎకనామిక్ గాను, సోషల్ గాను, ఎకలాజికల్ గాను పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ తీసుకొనొచ్చారనమాట. సో, ఒక నీచమైన సిట్యుయేషన్ ఏంటంటే, ఇక్కడ ఆఫ్రికా అనే కాంటినెంట్ ఉంది. ఇది మన ఇండియా లాంటి కాంటినెంట్లు 3 అయితే సరిపోతాయి. మన ఇండియా లాంటి దేశాలు 3 అయితే ఎంత పెద్ద ప్లేసో అంత పెద్ద ప్లేసు. సో, ఇలాంటి ఆఫ్రికాని ఏం చేశారు తెలుసా? ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా అంతగా డెవలప్ అవ్వలేదు కాబట్టి, మొట్టమొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని ఆక్యుపై చేసుకున్నారనమాట. సో, ఆక్యుపై చేసుకున్న వాళ్ళు బెర్లిన్ అనే ఒక మీటింగ్ ప్లేస్‌లో పెట్టుకొని 1885లో ఒక్కొక్కరు కూడాను ఏమని చెప్పుకుంటున్నారంటే, నాకు ఈ ప్లేస్ కావాలి, నాకు ఈ ప్లేస్ కావాలి, ఇది నా ప్లేస్ అనుకున్నప్పుడు మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. అంటే వీళ్ళు వెళ్ళి కర్చీఫ్ వేస్తే ఈ బస్ సీట్ నాది అన్నట్టుగా ఆ రకంగా చేసుకొని వస్తున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ అయితే మరీ దారుణం అనమాట. ఈ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఉంది కదా! ఈ 2 దేశాలైతే ఈటిలోనే బాగా ఎక్కువగా ఫ్రాన్స్‌కైతే అన్నిటికన్నా ఎక్కువగా వాళ్ళకి కాలనీస్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ హిస్టరీలో చదువుకొని ఉంటారు. కర్ణాటిక్ వార్స్ అనుకోని. ఈ కర్ణాటిక్ వార్స్ దేని గురించి గొడవలు జరిగాయి? ఈ ఫ్రాన్స్‌కి, బ్రిటన్‌కి ఈ కాలనీస్ గురించే గొడవలు జరిగాయి. మన ఇండియాలో కూడాను. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరొచ్చారంటే బెల్జియము, జర్మనీ. మీకు ఆల్రెడీ వరల్డ్ హిస్టరీలో మీరు చదువుకునేటప్పుడు అసలు జర్మనీ ఎందుకు గొడవ పడుతుందంటే, ఈ కాలనీస్ కోసమే గొడవ పడుతుందనమాట. ఎందుకంటే అన్ని కాలనీస్ కూడాను బ్రిటన్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళే గెలుచుకుంటూ వచ్చేస్తున్నారు. సో, వాళ్ళ ఇండస్ట్రీస్‌కి రా మెటీరియల్స్ అన్నీ దొరికేస్తున్నాయి. కానీ కొత్తగా ఇండస్ట్రియలైజ్ అయిన ఈ జర్మనీకి మరి కొత్తగా కాలనీస్ మిగలలేదు కదా! వీళ్ళేం ప్లాన్ ఏసారంటే జర్మనీ వాళ్ళు ఈళ్ళు ఆల్రెడీ సంపాదించిన కాలనీస్‌ని ఆక్యుపై చేసేద్దాం. వాళ్ళతోని గొడవ పడి వార్ చేసి మరి వాటిని ఆక్యుపై చేద్దామనే ప్లాన్. వన్ ఆఫ్ ది ప్లాన్ అనమాట. సో, లేటెస్ట్‌గా వచ్చినవాడు యూఎస్. ఈ ఆఖరికి యూఎస్ కూడాను తగ్గలేదు. ఈ అమెరికా కూడాను తగ్గకుండా మొత్తం కాలనీస్ అన్నిటికి కూడాను ఇలా ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో, ఈ రకంగా కాలనీస్ రేస్ అనేది జరిగింది. అలాంటి సాడెస్ట్ పార్ట్‌లో మన ఇండియా కూడాను ఒక పార్ట్ అనమాట. మన ఇండియాని కూడాను వాళ్ళు కాలనీగా మార్చుకున్నారు. ఈ 19థ్ సెంచరీలో ఆఫ్రికన్ వీళ్ళ కాళ్ళ కింద ఉంచుకోవడానికి వీళ్ళు చేసిన ఇంకొక దారుణమైన పని ఏంటంటే, వైరస్ ఉన్న క్యాటిల్ జంతువులను అనమాట వీళ్ళు తీసుకొని వచ్చి ఆఫ్రికాలో విడిచిపెట్టేసారు. దాని స్టోరీ చెప్తాను. ఆఫ్రికాలో ప్రజలు మేజర్‌గా చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ ప్రజలందరూ కూడాను చాలా స్మాల్ పాపులేషనే ఉండేవాళ్ళు. పాయింట్ 1. ఈ స్మాల్ పాపులేషన్ ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ ఇంకొకటి ఏంటి అనంటే, వీళ్ళకి పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఎక్కువగా కూడాను అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వడంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర
పని చేయడానికి పని ఉంది. నెక్స్ట్ వాళ్ళ దగ్గర కావాల్సినంత ల్యాండ్ ఉంది. నెక్స్ట్ వాళ్ళ దగ్గర చాలా జంతువులు కూడా ఉన్నాయి. లైవ్ స్టాక్. సో వీటి మీద వచ్చిన ఆదాయంతో వాళ్ళు బతికేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 19th సెంచరీలో మేజర్‌గా చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా కొద్దిమందే ఉండేవారనమాట కన్జ్యూమర్స్. ఎక్కువ వస్తువులను కొనేవాళ్ళు. అయితే ఇక్కడ ఆఫ్రికాలో చూస్తే చాలా ఎక్కువ మినరల్స్ ఉన్నాయి. చాలా రిచ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ రిసోర్సెస్ అన్నీ కూడాను ఈ యూరోపియన్స్‌కి చాలా నచ్చిందనమాట. సో చాలా నచ్చింది. దీంతో పాటుగా వీళ్ళకి ఇంకొకటి ప్రాబ్లమ్ ఏంటి అనంటే వీళ్ళు అగ్రికల్చర్ ఇలాంటి పనులు చేయిస్తుంటారు కాబట్టి యూరోపియన్స్ వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ పని చేయడానికి మనుషులు కావాలి. ఈ మనుషులు షార్టేజ్ ఉంది కాబట్టి ఈ యూరోపియన్స్‌ని అడిగారనమాట. మీకు డబ్బులు ఇస్తాము మీరు పని చేస్తారు అనుకోని. అయితే వాళ్ళనమాట ఎంత అడిగినా సరే మేము చెయ్యము అనుకుని అంటున్నారు మాటకే కూడాను. సో అప్పుడు యూరోపియన్స్ ఏం చేశారు తెలుసా? కొన్ని మెథడ్స్‌ని వాడారు. ఏంటి? వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి, వాళ్ళ దగ్గర ఉన్న లేబర్‌ని తీసుకోవడానికి, ఉంచుకోవడానికి, వాళ్ళ దగ్గర ఉన్న లేబర్ జాయిన్ అయిన వాళ్ళు బయటకు వెళ్ళిపోకుండా ఉండడానికి. పనిస్తే ఎవరైనా చేస్తారు కదా! దీంట్లో ఏంటి ప్రాబ్లమ్ అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ వాళ్ళు పనిస్తున్నారు కానీ సిట్యుయేషన్ ఎలా ఉందంటే వాళ్ళు ఇచ్చే పని అనేది రోజుకి 14 గంటలు పని చేయాల్సి వస్తున్నట్లయితే అది కూడాను సరైన వేజెస్ లేక, సరైన ఫుడ్ ఫెసిలిటీ లేక, సరైన వాష్‌రూమ్ ఫెసిలిటీ లేక, సరైన కండిషన్స్ లేక ఎంతమంది ఎంతకాలం పని చేస్తారు? అదేదో నా సొంత ఆస్తులకి, నా సొంత ల్యాండ్ మీద వర్క్ చేస్తే చాలా బెస్ట్ కదా! నా యొక్క క్యాటిల్స్ ఉన్నాయి. నా క్యాటిల్స్, నా లైవ్ స్టాక్స్ మీద నేను వర్క్ చేస్తే చాలా బెటర్ కదా అని ఆలోచించుకుంటూ ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదనమాట. సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే మొట్టమొదటిగా రిక్రూట్ చేసుకున్నారు. కొంతమందిని అంటే ల్యాబ్‌ని రిటైన్ చేసుకున్నారు. వెళ్ళిపోకుండా కాపాడుకున్నారు. దాంతో పాటుగా వాళ్ళ దగ్గర కొన్ని ఏరియాస్ ఉండేవి కాబట్టి మన ఇండియాలో ఎలాగో వాళ్ళకి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వీళ్ళకి కూడా ఉంటే ఆ ఏరియాస్‌లో ఉన్న ప్రజల పైన కావాలని హెవీ ట్యాక్సెస్ వేసేవాళ్ళనమాట. సో హెవీ ట్యాక్సెస్ వేస్తే ఇక్కడ వాళ్ళు ఏమవుతదంటే ఆళ్ళు మైన్స్‌లోనో, ప్లాంటేషన్స్‌లోనో పని చేయడానికి సచ్చినట్టు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు సరిపోవు కాబట్టి ఇలా ట్యాక్సెస్ పే చేయడానికి వాళ్ళు ఎలాగైనా చేయాలనుకుని వస్తారు. సెకండ్ వీళ్ళు ఇంకొకటి ఏం చేశారంటే ఇన్‌హెరిటెన్స్ లాస్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో కొన్ని 3 సార్లు క్వెషన్స్ కూడా వస్తుంటాయి. ఇన్‌హెరిటెన్స్ లాస్ ఏంటి అనంటే ఇప్పుడు తండ్రి ఆస్తి అనేది కొడుకులకు వెళ్ళాలి. ఇలా కొడుకులకి వెళ్ళేటప్పుడు ఏంటంటే తండ్రి ఆస్తి పిల్లలందరికీ సమానంగానే వెళ్తది. వీళ్ళేమైనా లా తీసుకొని వచ్చారంటే ఇక్కడ తండ్రి ఆస్తి ఉంది కదా! ఈ తండ్రి ఆస్తిలో కేవలం ఒక్కడికి మాత్రమే ఆస్తి అంతా వెళ్తది. మిగిలిన వాడికి ఆస్తి అంతా వెళ్ళదనుకుని ఇలాంటి దిక్కుమాలిన లా తీసుకొని వచ్చారు. సో ఇలాంటివి తీసుకొని రావడం వల్ల వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఒకడికి ల్యాండ్ దొరుకుతది. ఇంకొకడు పని కోసం మా మైన్స్ దగ్గరికి వస్తారు కదా అనుకుని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారనమాట. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే మైన్‌లో కొంతమంది పొరపాటున వాళ్ళ దగ్గరికి వచ్చి చిక్కుకుపోయి ఉంటారు కదా! వాళ్ళకి అసలు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి బయటికి పంపించేవాళ్ళు కాదు. వాళ్ళని అక్కడే విడిచిపెట్టేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ వీళ్ళు చేసిన మెథడ్స్ అయితే వీళ్ళు చేసిన ఇంకొక దారుణమైన పని ఏంటి అనంటే చెప్తాను వినండి. సో ఆఫ్రికా ఉంది కదా! ఈ ఆఫ్రికాలోన ఇక్కడ రైట్ సైడ్‌లో ఇరిత్రియా అనుకుని దేశం ఉంటది. సో అక్కడ ఇటలీ నుండి కొంతమంది సోల్జర్స్ వచ్చి అక్కడ వార్స్ జరుగుతుంటాయి కాబట్టి అలాంటి వార్స్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు. పాయింట్ 1 ఇలా ఉంటే వాళ్ళకి ఫుడ్ తీసుకొని రావడానికి క్యాటిల్స్ అవసరం ఉండేవన్నమాట. క్యాటిల్స్ అవసరం ఉంటే వాళ్ళు ఏం ప్లాన్ చేశారు తెలుసా? ఈ యూరోపియన్స్ అనేవాళ్ళు కావాలనే డిసీజ్ ఉన్నటువంటి కొన్ని క్యాటిల్స్‌ని ఎంచుకొని వాటిని పంపిస్తారు ఆఫ్రికాకి. సో ఎప్పుడైతే వాటిని పంపించారో సో మన దగ్గర కరోనా వచ్చింది కాబట్టి మనం కరోనాతో పోరాడి ఇమ్యూనిటీని సాధించి వ్యాక్సిన్‌లన్నీ చేసుకున్నాం. అదే ఒకవేళ కరోనా అనేది ముందు నుండి మనకు లేకుండా అదే మనకు ఫస్ట్ టైమ్ వచ్చిందనుకోండి, మనమందరం పెట్రోల్ రాలిపోయినట్టు రాలిపోయేవాళ్ళము ఇమ్యూనిటీ వచ్చేంత వరకు కూడాను. సేమ్ అలాంటి సిచ్యువేషనే. ఈ రెండర్ ఫెస్ట్ అనుకోని ఒక వైరస్, ఒక బ్యాక్టీరియా అనుకోండి. సో సమ్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాటిని తీసుకొని రావడం వల్ల జస్ట్ 2 ఇయర్స్‌లోనే ఇటు సైడ్‌కి వెళ్ళిపోయింది లెఫ్ట్ సైడ్. జస్ట్ 5 ఇయర్స్‌లోనే ఈ కింద వరకు ఉన్న క్యాటిల్స్ అన్నిటికి సోకింది. సుమారు ఆఫ్రికాలో ఉన్న 90% క్యాటిల్స్ అన్నీ కూడా చనిపోయాయి. ఎంత పెద్ద దేశంలో ఉన్న 90% క్యాటిల్స్ చచ్చిపోయాయంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద విషయం. సో ఎంతోమంది ఒక ఆవు అనేది ఒక ఫ్యామిలీకి లైవ్లీహుడ్ ఇచ్చేస్తది. అలాంటి 10 ఆవులు ఉన్నాయంటే వాడు రిచ్‌గా బతికేస్తాడు. అలాంటి సిచ్యువేషన్‌ని వీళ్ళు కొట్టేశారు. వాళ్ళు నోటి దగ్గర అన్నం లాక్కున్నారు. సో ఇప్పుడు ప్రజలకి ఆదాయం లేదు. ఎప్పుడైతే వీళ్ళకి ఆదాయం లేదో వీళ్ళ యొక్క క్యాటిల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోయాయో వీళ్ళ యొక్క సిచ్యువేషన్స్ అనేవి ఇంపాక్ట్ అనేది మామూలుగా లేదనమాట. ఈ ప్లాంటర్స్ సింపుల్‌గా ఏం చేశారంటే వాళ్ళకి క్యాటిల్ లేకపోవడం వల్ల ఆదాయం కోల్పోయారు. మొదటి వన్ అంటే దట్ మీన్స్ లైవ్లీహుడ్ కోల్పోయారు. సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మైన్ వర్కర్స్ ఉన్నారు కదా! ఈ మైన్ వర్కర్స్ అందరూ కూడాను చాలామంది ఏం చేస్తారంటే కావాలని ప్లాన్ వేసుకుంటారు. ఇప్పుడు ఎవరి దగ్గర కూడాను లేవు కాబట్టి ఈ మైన్ వర్కర్స్ అదే రకంగా ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో పెద్ద వాళ్ళందరూ కూడాను మోనోప్లైజ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మాత్రమే క్యాటిల్స్ ఉన్నాయన్నమాట.
మిగిలిన ఆఫ్రికాలో ఎక్కడ కూడా క్యాటిల్స్ అనేవి లేవు. అండ్ మూడోది పాయింట్ ఏంటంటే అక్కడున్న రిసోర్సెస్కి సంబంధించినంత వరకు కూడాను మేజర్గా కూడాను ఆఫ్రికాలో ఉన్న రిసోర్సెస్ అన్నిటిపైన కూడా కంట్రోల్ వీళ్ళే పెట్టుకున్నారు. అక్కడ మిగిలిన ఆ కాస్ట్ సోర్సెస్ మీద కూడా వీళ్ళే పెట్టుకున్నారు. సో దట్ ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడున్న ప్రజలు ఫుడ్ కావాలంటే పని చేయాల్సిందే, పని చేయాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఒకప్పుడు జీతం అనే కాన్సెప్టే లేని ఆఫ్రికన్స్ని కూడాను వీళ్ళు మెడలు వంచి ఈ రకమైన దిక్కుమాల స్ట్రాటజీస్తో వాళ్ళందరినీ కూడా నాశనం చేసి పడేశారనమాట. సో ఇక్కడ కూడా దేశానికి లింక్స్ ఏర్పడ్డాయి, ఆఫ్రికాకి యూరోప్కి లింక్స్ ఏర్పడ్డాయి. కానీ ఎలాంటి లింక్స్ అంటే కొలోనియలిజం అనే ఒక డార్క్ సైడ్ లింక్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఇండెంచర్ లేబర్ మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియా, ఈ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకుంటూ వస్తున్నామంటే 19th centuryలో చేంజెస్ ఏ రకంగా ఉన్నాయి అని చూసాం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనం పాజిటివ్ చేంజెస్ చూసాం, బట్ లేటర్ స్టేజెస్లో అన్ని కూడా నెగిటివ్ చేంజెస్ మాత్రమే చూస్తున్నాం. అంటే ఒకరికి పాజిటివ్ అవుతుంది, మరొకరికి నెగిటివ్ అవుతుంది. ఇక్కడ ఇండెంచర్ లేబర్ అంటే అర్థం ఏంటి, దాని తర్వాత వీళ్ళు ఎక్కడికి మైగ్రేట్ అయ్యారంటే ఇండియా నుండి మైగ్రేట్ అయ్యారంట. ఈ కాన్సెప్ట్ ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఇండెంచర్ లేబర్ అంటే ఒకే ఒక్క మాటలో అర్థం చెప్పాలంటే బాండెడ్ లేబర్. సో ఈ బాండెడ్ లేబర్ వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ చేసుకుని ఆ కాంట్రాక్ట్ పరంగా ఒక జాబ్లో జాయిన్ అయిపోతారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుతుంది 19th centuryలో కాబట్టి ఇక్కడ ఈ 19th centuryలో వీళ్ళకుండే బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ ఇండెంచర్ లేబర్ వల్ల ఫస్ట్ పాయింట్ ఎకనామిక్ గ్రోత్. ఎప్పుడైతే ఫ్యాక్టరీస్కి ఫిక్స్డ్ లేబర్స్ ఉంటారో వాళ్ళు లేబర్స్ అనే వాళ్ళు పక్కాగా ఉంటారు, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ అనేది ఆగదు. సో ఎనీ టైం రన్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా ఆ రేంజ్లోనే వాళ్ళు సేల్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం గెయిన్స్ కూడా అలానే ఉంటాయి, హయ్యర్ ఇన్కమ్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఇది ఫ్యాక్టరీ ఓనర్స్కి అండ్ అందులో పనిచేస్తున్న వాళ్ళకి కూడాను. సో వేజెస్ పెరగడం వల్ల వాళ్ళకి కావాల్సిన కన్జ్యూమర్ గూడ్స్ అన్ని కూడా కొనుక్కుంటారు. అండ్ అన్నిటికన్నా మించి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా బాగా జరుగుతాయి. ఎప్పుడైతే ఇండస్ట్రీలో వర్క్ జరుగుతున్నాయో వాటిని అప్గ్రేడ్ చేసుకోవడానికి టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ చేసుకుంటారు. కానీ వీటి వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మొట్టమొదటిది గ్రేట్ మిజరీ. ఎప్పుడైతే ఇండస్ట్రియలిస్టులు ఈ రకమైన హెవీ మనీ వస్తుందో వాళ్ళకి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ఎన్విరాన్మెంట్ని ఎకాలజీని రెండింటిని కూడా నెగ్లెక్ట్ చేయడం మొదలు పెట్టేశారు. హెవీ కార్బన్ ఎమిషన్ని చేసేవాళ్ళు, హెవీ ఫెర్టిలైజర్స్ని వీటన్నిటిని యూజ్ చేసి ఎక్కువగా కూడా అవసరానికి మించిన కెమికల్స్ని యూజ్ చేయడము. సో వాళ్ళు డబ్బే మెయిన్ అయింది తప్ప మిగిలిన వాటన్నిటిని కూడా సెకండరీ చేసి పడేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పావర్టీ. ఎప్పుడైతే ఇక్కడ ఇండెంచర్ లేబర్ అంటే బాండెడ్ లేబర్ వెళ్ళారో వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే రోజుకి 14 గంటలు పనిచేసేవాడికి డెఫినెట్లీ హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. సో వాడికి వచ్చిన మనీ అంతా కూడా హెల్త్ బెనిఫిట్స్ని హెల్త్ని కాపాడుకోవడానికి సరిపోయేది. సో ఇటు నుండి కష్టపడి సంపాదించడం, అటు నుండి అనమాట వాడి హెల్త్ మీద పెట్టడం. సో ఈ రకంగా వాళ్ళకి పావర్టీ వచ్చేసింది. నెక్స్ట్ అన్నిటికన్నా మించి కోయర్సన్. సో ఈ కోయర్సన్ అంటే ఒకడి మీద గట్టిగా ప్రెషర్ పెట్టడం, వాడి మీద అనమాట అణిచివేత చూపించడం. మీరు కేజీఎఫ్ మూవీలో చూస్తే అందులో వాళ్ళు కేజీఎఫ్ ఫీల్డ్కి వెళ్తారు కదా, అక్కడ క్లియర్గా కనిపించేదంతా కూడా ఇండెంచర్ లేబర్. సో వాళ్ళకి జీతాలు ఉండవు, వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉంటారు, వాళ్ళ యొక్క కష్టాలు అనేవి బయటకు తెలియవు. ఇది మేజర్గా ఇండెంచర్ లేబర్కి సంబంధించినంత వరకు కూడాను. అయితే ఇండెంచర్ లేబర్ ఎక్కడ జరిగింది, ఎలా అయ్యిందంటే దానిలో కొంతమంది విక్టిమ్స్ మన ఇండియా నుండి కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ 19th century టైంకి వచ్చినప్పటికీ మన ఇండియాలో సిచ్యువేషన్ బాగాలేవు కాబట్టి ప్రజలకి ఆదాయం లేవు కాబట్టి చాలామంది ఇలాంటి జాబ్స్లో అనమాట జాయిన్ అవ్వారు. సో చాలామంది ప్లాంటేషన్స్లో వర్క్ చేయడానికి, లైక్ టీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్, ఇంకో కొంతమంది మైన్స్లో పనిచేయడానికి, ఇంకొంతమంది రోడ్స్ రైల్వే కన్స్ట్రక్షన్ వేయడానికి, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి చాలామంది వెళ్ళారు మేజర్గా కూడా. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ జరిగేటప్పుడు చాలామంది ఎలా చెప్పారు తెలుసా, మీకు ప్రామిస్ చేస్తున్నాము, మీరు 5 years కాంట్రాక్ట్ చేసుకోండి, మిగిలిన ఆ 5 years అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా బ్యాక్ వచ్చు అనుకున్నాను అంటారనమాట. సో ఈ రకంగా వాళ్ళకి ఫేక్ ప్రామిసులు చేసుకుని వెళ్ళి వాళ్ళందరినీ కూడా పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కువగా ఏ ఏరియా నుండి వెళ్ళారంటే ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ ఉంది కదా, బీహారు, అదే రకంగా సెంట్రల్ ఇండియా, అదే రకంగా తమిళనాడు, ఇలాంటి ఏరియాస్ నుండి చాలా ఎక్కువ మంది ఈ రకమైన ఏరియాస్కి వెళ్ళిపోయారు. అయితే నా డౌట్, ఎందుకు మన ఇండియన్స్ చాలామంది ఆ టైంలో ఇలాంటి చాలా దూరంలో వేరే కంట్రీస్ కూడాను వెళ్ళారు వర్క్ అంటే, మొట్టమొదటిది మన కాటేజ్ ఇండస్ట్రీస్ అనేవి పడిపోయాయి అనమాట. కాటేజ్ ఇండస్ట్రీ మీన్స్ ఇక్కడ కాటన్కి సంబంధించిన ఫీల్డ్స్ ఉన్నాయి కదా, వీళ్ళ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడాను పడిపోయి, సో ఎవరికి ఆదాయాలు లేవు. అట్ ద సేమ్ టైం ల్యాండ్ రెంట్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. బ్రిటిషర్స్ చేతిలో ల్యాండ్ రెంట్స్ పాలసీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ల్యాండ్ మీద రెంట్స్ అనేవి బాగా పెంచేస్తారు. సో దట్ చాలామంది ఆ రెంట్ని పెట్టలేక, ఆ ల్యాండ్కి సంబంధించిన ట్యాక్సెస్ పే చేయలేక ల్యాండ్ని అమ్ముకున్న వాళ్ళే ఉన్నారనమాట. దాంతో పాటుగా చాలా ల్యాండ్స్ని కొట్టేసి ఆ ల్యాండ్ ప్లేస్లో మైన్స్ని పెట్టేవాళ్ళు, ప్లాంటేషన్స్ పెట్టేవాళ్ళు. సో దీనివల్ల ఏమైందంటే చాలామందికి ఓన్ ల్యాండ్ ఉంది కదా, ఆ ఓన్ ల్యాండ్ అంతా కూడా కబ్జా అయిపోయింది. ఇవి మేజర్ రీజన్స్.
ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఎవరికి కూడాను మనీ జనరేట్ చేసే ఆప్షన్స్ లేకుండా పోయాయి. దీనివల్ల ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళకి కొన్ని కొన్ని సార్లు రెంట్ పే చేయాలి, టాక్సెస్ పే చేయాలి. ఎవడు కూడాను టాక్సెస్ పే చేసేలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. అందుకోసమే వీళ్ళందరూ కూడాను వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ కూడాను వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ లైఫ్స్‌ని ముందుకు తీసుకొనెళ్ళడానికి వేరే ప్లేస్‌లో వర్క్ చేయడానికి వెళ్లారు. మైగ్రేట్ అయిపోయారు. ఈ రకమైనవి మేజర్ రీజన్స్. మేజర్‌గా ఏ ఏరియాకి వెళ్లారు ఇండియా నుండి అని చూస్తే మారిషస్, ఫిజీ ఇలాంటి ఏరియాస్, ఇంకా కరేబియన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా! ఇలాంటి ఐలాండ్స్ కూడా వెళ్ళేవారు. తమిళ్ వాళ్ళైతే ఆ పక్కనే ఉన్న సీలోన్, సీలోన్ మీన్స్ శ్రీలంక. ఈ శ్రీలంక ఏరియాకి కూడా వెళ్ళేవారు. దాని తర్వాత పక్కనే మలయ పెనిన్సులా ఉంటది. అక్కడికి వెళ్ళేవారు. దాంతో పాటుగా చాలామంది మన ఇండియాలో అయితే అస్సాం అనేది ఉంది కదా! అస్సాం ఏరియాలో కూడాను వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇండెంజర్డ్ లేబర్స్ అనే వాళ్ళు ఎందుకు ఇలాంటి కాంట్రాక్ట్ లేబర్‌కి వెళ్లారు అనేది తెలుసుకున్నాం. దాంతో పాటు వాళ్ళు ఏ ఏరియాకి వెళ్లారనేది తెలుసుకున్నాం. అయితే దీనికి రీజన్స్ ఒకసారి చెప్దామా? చాలామంది ఈ ఏజెంట్స్ అనేవాళ్ళు చాలామంది వీటిని మాది ఇంకొక ప్లేస్‌లో జాబ్ ఉంది. మీరొస్తారా? అనుకొని చెప్పి చాలామంది ఏజెంట్స్ అనమాట. ఇలాంటి ఎంప్లాయర్స్ అందరిని కూడా రిక్రూట్ చేసుకునేవాళ్ళు. వీళ్ళకి కొంత కమిషన్ వచ్చేది. సో, వీళ్ళే ఫేక్ ప్రామిస్‌లు ఎక్కువగా చేసుకునేవాళ్ళనమాట మేజర్‌గా కూడాను. నెక్స్ట్ సెకండ్ రీజన్ అంటే చాలామంది మైగ్రెంట్స్ అనమాట. వాళ్ళు పావర్టీలో ఉండేవాళ్ళు. ఆకలితో ఉండేవాళ్ళు. వాళ్ళ మీద చాలా అప్రెషన్ ఉండేది విలేజెస్‌లో. లైక్ ఎస్సీ, ఎస్టీ ఇలాంటి వాళ్ళపైన అయితే అట్రాసిటీస్ చాలా జరిగేవి కాబట్టి వాళ్ళు ఈ ప్రాబ్లమ్‌ని తప్పించుకోవడానికి ఇలా మైగ్రేట్ అయిపోయేవాళ్ళు. నెక్స్ట్ ఇంకొంతమంది ఏం చేశారంటే చాలామంది వరకు కూడాను వాళ్ళు ఏ ఏరియాకెళ్తున్నారు, అక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి, అలాంటివి ఏమీ తెలీదనమాట. కానీ అక్కడ సిట్యుయేషన్స్ తెలీదు, అక్కడ ట్రావెలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటదో తెలీదు, అక్కడ వర్క్ ఎలా ఉంటదో తెలీదు, అక్కడ లివింగ్, వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటదో తెలీదు. ఇవన్నీ తెలియకుండా అక్కడ మంచి జాబ్ ఉంది రండి అనుకొని చెప్పి ఈ ఏజెంట్లు మోసం చేసి పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా కొంతమందికైతే మీరు చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటది సముద్రం మీద అనే విషయం కూడా చెప్పరు. జస్ట్ షిప్ ఎక్కించడము, అక్కడనమాట వాళ్ళకి పంపించడం ఇలాంటివి కూడా ఉండేవి. ఇంకొంతమందికైతే మెడ మీద గన్నులు పెట్టుకోవడం బలవంతంగా పట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు. లైక్ కేజీఎఫ్ అనమాట. సో, ఇవన్నీ కూడాను మేజర్ సిస్టమ్స్. అసలు ఈ వీళ్ళందరూ కూడాను మేజర్‌గా ఏం వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చూసుకున్నట్లయితే ప్లాంటేషన్స్‌లో వర్క్ చేయడం, రెండోది వీళ్ళందరికీ కూడాను మైన్స్‌లో వర్క్ చేయించడం. సో, ఇక్కడ వర్క్స్ అనేవి చాలా దారుణమైన కండిషన్స్ ఉంటాయి. రోజుకు 14 గంటల వర్క్. అది కూడాను సరైన వాష్‌రూమ్ ఫెసిలిటీ గాని, వాటర్ ఫెసిలిటీ గాని ఇలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు. సో, ఇంకొక మరీ ముఖ్యమైన మాట ఏంటంటే ఈ రోజుల్లో ఒక ఎంప్లాయీకి అనేది పీఎఫ్, అదే రకంగా వాడికి ఇన్సూరెన్స్, అదే రకంగా వాడికి పెయిడ్ లీవ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో, వాడికి గ్రాట్యుటీ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళకి కనీసం లీగల్ రైట్స్ కూడా లేవు. వాళ్ళు సెలవు అడిగే హక్కు కూడా లేదనమాట. ఇవన్నీ కూడాను మేజర్‌గా వాళ్ళకి పరిస్థితి ఎలా మారిపోయిందంటే వాళ్ళు పని చేసేది జస్ట్ బతకడానికి మాత్రమే. మిగిలిన జీవితంలో ఎదగడానికి గాని, జీవితంలో వాళ్ళ డెవలప్‌మెంట్‌కి, ప్రోగ్రెస్‌కి మాత్రం సరిపోలేదనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వీళ్ళు ఏ రకంగా కల్చర్ మారిపోయింది. వాళ్ళ దాంట్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయో మనం బాగా అబ్జర్వ్ చేస్తే చాలామంది అక్కడ ఎస్కేప్ అవ్వాలనుకుంటే అడవుల్లోనికి వెళ్తారు. అడవుల్లోకి వెళ్తే తప్పిపోతారు కాబట్టి వాళ్ళు ఎలా లేదన్నా సరే తిరిగి అక్కడే బతకాల్సొస్తుందనమాట. ఇదే వాళ్ళకి చాలా పెద్ద పనిష్మెంట్. నెక్స్ట్ ఇన్‌కేస్ ఎవరైనా ట్రై చేశారనుకోండి పారిపోవడానికి, వాళ్ళకి చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయనమాట. సో, ఇప్పుడు ఎవ్వడు కూడాను బయటకెక్కడికి వెళ్ళలేరు కాబట్టి, ఇక్కడ రకరకాల ప్లేసెస్‌లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్స్ స్టార్ట్ అయిపోయి, ఇక్కడ రకరకాల ప్రజలు ఉన్నారు కాబట్టి, వాళ్ళందరూ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి మారిపోయాయనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ముస్లిమ్స్ మొహర్రం అనే ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు కదా! ఈ మొహర్రం అనే ఫెస్టివల్ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే కంప్లీట్‌గా కూడాను ఇది హుసై అనుకునే ఒక ఫెస్టివల్‌గా మారిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని రకాల రేసెస్, అన్ని రకాల రిలీజియన్స్ కూడా కలిపి జాయిన్ అయిపోయి ఈ ఫెస్టివల్‌లో జాయిన్ అయిపోతున్నారనమాట. సో, మీకు ఫోటో చూపిస్తాను. ఈ హోసే ఫెస్టివల్‌కి సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారని చెప్పాను కదా! ఇక్కడ ఇది యాక్చువల్లీ ముస్లిం పండుగ. కానీ ఎలాగా ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటారంటే హిందువులు సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్టియానిటీ, రాస్తాఫారీ, దాని తర్వాత బ్లాక్ పాంథర్ మూవ్‌మెంట్, ఆఫ్రో అమెరికన్ రిలీజియన్స్ అంటే డిఫరెంట్ కల్చర్స్ అందరూ కూడాను కలిసి ఇదంతటిని కూడాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఒక ప్లేస్‌లో అందరిని కలిపి కుక్కేయడం వల్ల ఈ రకమైన కల్చరల్ హైబ్రిడైజేషన్ అనేది సెట్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళంతా ముస్లిం గ్యాంగ్స్ అయితే, ఇక్కడ ముస్లిం మాస్క్ అయితే, ఇక్కడ చూడండి క్రిస్టియానిటీ ఉంది. సో, ఈ రకంగా అనమాట డిఫరెంట్ అన్నీ కూడాను కలిసిపోయి సో, దీన్నే హుసై పండుగ అని అంటారు. ఇది మేజర్‌గా త్రినిడాడ్ అనే ప్లేస్‌లోనే జరుగుతుంటది.
మరొక మాటలో చెప్పాలంటే ఎక్కువగా కూడాను ఈ కరేబియన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా! అక్కడికి వీళ్ళందరూ పట్టుకొని వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ జరిగాయన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలీజియన్ అక్కడ క్రియేట్ అయిపోయింది. ఆ రిలీజియన్ పేరు ఏంటంటే రాస్తాఫారియనిజం. సో, ఈ రాస్తాఫారియనిజంకి సంబంధించినంత వరకు మేజర్‌గా ఒక పెద్ద వ్యక్తి తెలుస్తారు. ఆయన పేరు బాబ్ మార్లే. ఈ బాబ్ మార్లే పేరు చాలా మందికి అక్కడ ఉన్న ఏరియా అందరికీ తెలుస్తుంటది. ఈ రాస్తాఫారీ రిలీజియన్ ఏం చెప్తుందంటే మేజర్‌గా కూడాను ఈ స్లేవరీని తీసివేసేయాలి. అదే రకంగా ఇక్కడ జరుగుతున్న అప్రెషన్‌ని తీసివేసేయాలి. ఇలాంటి మాటలన్నీ చెబుతూ ఉంటారనమాట. సో, ఇలా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తాను. చట్నీ మ్యూజిక్ అనుకున్న ఇది కూడాను ఆ ఏరియాలోనే పుట్టింది. ఇది మన ఇండియాకి కూడాను కొద్దిగా లింక్డ్ ఉంటది. ఎందుకు ఇండియాకి లింక్డ్ ఉంటుందంటే, మనది భోజ్‌పురి ఈ ప్లేసెస్‌లో ఉన్నారు కదా! వీళ్ళు కూడాను అక్కడికెళ్ళిపోయారనమాట. వాళ్ళు మన భోజ్‌పురి మ్యూజిక్ అనేది అక్కడ కరేబియన్ ఐలాండ్స్ అనే ప్లేస్‌లో చూసుకున్నట్లయితే ఈ 2 హైబ్రిడైజేషన్ అయిపోవడం వల్ల ఈ చట్నీ మ్యూజిక్ అనే కొత్త మ్యూజిక్ పుట్టింది. కొత్త స్టైల్ పుట్టేసిందనమాట. సో, ఈ రకంగా హైబ్రిడైజేషన్ అనేది అయిపోయింది. దీన్నే మరొక మాటలో బ్యూటిఫుల్ మాటలో చెప్పాలంటే కల్చరల్ ఫ్యూజన్ అనేది జరిగింది. సో, ఇలా కల్చరల్ ఫ్యూజన్ జరిగి రకరకాల ప్లేసెస్ వాళ్ళందరూ కలిసి ఈ రకంగా డిఫరెంట్‌గా మారిపోయాయి. చూడండి సెయింట్ జేమ్స్, ఇక్కడ చూడండి సెయింట్ జేమ్స్ అంటే క్రిస్టియానిటీ. ఇక్కడ చూస్తే ఇది ముస్లిమ్స్ అనమాట. బాబ్ మార్లే ఆయన రాస్తాఫారియనిజం అనే రిలీజియన్ గురించి చట్నీ మ్యూజిక్ వినండి. చట్నీ మ్యూజిక్ అయితే బాగుంది. నేను విన్నాను. చాలా బాగుంది. డిఫరెంట్‌గా ఉంది అనమాట. సో, ఇప్పుడేంటంటే ఇండెంచర్డ్ లేబరు నిజంగా అంత ఎక్కువ మంది ఉండేవాళ్ళ, అలా ఉండేవాళ్ళ మన ఇండియా నుండి కూడా వచ్చారంటే ఇక్కడ చూడండి ఈయన పేరనమాట నరైన్. సునీల్ నరైన్ ఇలాంటి పేరు వింటుంటాం. క్రికెట్ పర్సన్ అనమాట ఈయన. సో, సునీల్ నరైన్ ఈయన చూస్తే వేరే దేశమోడు. కానీ ఆయన పేరు చూస్తే సునీల్ నరైన్ ఇండియన్ పేరులాగా లేదు. అది రీజన్ అనమాట. మన ఇండియాకి సంబంధించిన చాలా మంది వరకు కూడాను ఆ ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు మన ఇండియన్స్ పేర్లే తెలుస్తుంటది. కాకపోతే వాళ్ళ యొక్క మదర్ లాంగ్వేజు అవన్నీ కూడా నది ఉంటాయి. కానీ పేర్లు, కల్చర్ అంతా కూడా మనకు తగ్గట్టుగా ఉంటదనమాట. ఇది మేజర్ రీజన్ అనమాట. ఇదే 19th సెంచరీలో ప్రతి ఒక్క బిజినెస్‌కి కూడాను మనీ కావాలి కదా! మన ఇండియా నుండి ఎవడైనా సరే ఉన్నారా? వీళ్ళు ఏమైనా మనీని ఎర్న్ చేయడం గానీ, మనీ సపోర్ట్ చేయడం గానీ, లోన్స్ ఇవ్వడం గానీ ఉన్నారా అంటే యెస్ ఉన్నారు ఇక్కడ కూడాను. సో, ఇక్కడ చూడండి షికారిపురి శ్రోఫ్స్ అదే రకంగా నట్టు కొట్టై చెట్టియార్స్. ఈయన కూడాను ఏంటంటే ఎక్కువగా ఇండియా నుండి ఏవైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి బయట దేశానికి ఎక్స్‌పోర్ట్స్ అవుతాయో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు. వీళ్ళు లోన్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కూడా చూపిస్తాను. సేమ్ ఇదే స్టైల్‌లో ఉందనమాట. యూరోపియన్స్ ఏ రకంగా చేస్తారో వాళ్ళలాగే ఇక్కడ హైదరాబాద్‌కి సంబంధించిన హైదరాబాదీ సింధీ ట్రేడర్స్ కూడాను వీళ్ళు కూడాను సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఎవరైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్‌ని బయట దేశానికి పంపిస్తారో దానికి ఎక్కువ మనీ అవుతది కాబట్టి వాటికి లోన్స్ ఇస్తుంటారనమాట. సో, ఇది ఎలా జరుగుతుందంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఎలా వచ్చింది ఒకసారి చెప్తాను. ఈ రకమైన ఫైనాన్సర్స్ దగ్గరికి. సో, స్మాల్ ఫార్మర్స్ ఉంటారు కదా! ఈ స్మాల్ ఫార్మర్స్‌కి డబ్బులు కావాలి. ఈ డబ్బులు ఎవరి దగ్గర తీసుకుంటారంటే ఎవరైతే ఈ సికరోఫేరీస్ ఉన్నారో, నట్టు కొట్టేసి ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి అన్నమాట తీసుకుంటారు మనీ. సో, ఇలా వీళ్ళ దగ్గర నుండి వీళ్ళకి మనీ వెళ్తది. కానీ వీళ్ళ దగ్గర ఒకవేళ మనీ తక్కువ ఉందనుకో వీళ్ళేం చేస్తారంటే బ్యాంక్ ఉంటది కదా! ఈ బ్యాంక్ దగ్గర నుండి మనీ తీసుకుంటారు. సో, ఇలా బ్యాంక్ దగ్గర నుండి తక్కువ ఇంట్రెస్ట్‌కి మనీ తీసుకొని బయట వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్‌కి మనీ ఇస్తూ ఉంటారు. సో, ఇక్కడ కనిపిస్తున్న ప్రాసెస్ అనేది ఎవరు చేసేవాళ్ళంటే ఈ సిక్రిపురి శ్రోఫ్స్ ఉన్నారో అదే రకంగా నట్టు కొట్టై చెట్టియార్స్ ఉన్నారు కదా! వీళ్ళు అనమాట మేజర్‌గా ఈ యూరోపియన్ బ్యాంక్స్ నుండి యూజ్ చేసుకునేవాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ హైదరాబాద్‌కి సంబంధించిన వీళ్ళు కూడాను అలానే చేసేవాళ్ళనమాట. అయితే వీళ్ళు వాళ్ళకన్నా కొద్దిగా స్టెప్ ముందుకు వెళ్లారు. ఏంటి అనంటే వీళ్ళు అవసరమైతే పోర్ట్స్ కూడాను ఎక్కడైతే బిజీ పోర్ట్స్ ఉంటాయో అక్కడనమాట వీళ్ళు ఎంపోరియాని క్రియేట్ చేసుకున్నారు. ఎంపోరియా అంటే ఏం లేదు. వీళ్ళు కూడా కొన్ని బిల్డింగ్స్ క్రియేట్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్‌ని అనమాట అందజేస్తూ ఉండేవాళ్ళు. సో, ఈ రకంగా అనమాట వీళ్ళు ముందుకు వెళ్ళేవాళ్ళు. సో, ఈ రకంగా సమాజంలోన కొంతమంది పలుకుబడిన ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడాను ఉన్నారు. ఈ 19th సెంచరీకి సంబంధించినంత వరకు. వీళ్ళేంటంటే వేరే దేశంతో ఇండియాకి సంబంధించిన లింక్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడేం చేద్దామంటే ఇండియన్ ట్రేడు, కొలోనియలిజం అదే గ్లోబల్ సిస్టమ్ ఈ కాన్సెప్ట్స్‌లో ఏంటి కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ అనేది చాలా సార్లు చెప్పేసాను. ఈ కాన్సెప్ట్‌లో మేజర్‌గా ఏమవుతుందంటే మన ఇండియాలో కాటన్ క్రియేట్ అవుతుంది. సో, మన ఇండియా కాటన్‌కి బయట దేశానికి ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళు. ఈ కాటన్‌లోననమాట మనం సిల్క్ అంటున్నాం. ఈ కాటన్‌తో మనం తయారు చేసే డ్రెస్సులు వరల్డ్‌లోనే నంబర్ 1 డ్రెస్సులనమాట. అయితే ఇప్పుడేమైందంటే ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిందో బ్రిటన్‌లో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బ్రిటన్‌లో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిందో వీళ్ళ దగ్గర మిషన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తున్నాయి. సో, ఒక కాటన్‌తో డ్రెస్ తయారు చేసే దాన్ని ఒక పర్సన్ ఒక రోజంతా కష్టపడి ఒక డ్రెస్ తయారు చేస్తే వీడిక్కడ గంటలోనే 300 డ్రెస్సులు తయారు చేస్తున్నాడు. సో దట్ ఏమవుతుందంటే వీడి యొక్క ప్రొడక్షన్ అనేది ప్రపంచం మొత్తానికి అమ్ముకునే ప్రొడక్షన్ ఉంది. సో, ఎంత ప్రొడ్యూస్ చేస్తే అంత డబ్బులనమాట. మిగిలిన దేశాల్లో అమ్ముకోవచ్చు. వీళ్ళకి ఈ రకంగా. అయితే మన ఇండియా నుండి వచ్చిన కాటన్ అనేది బ్రిటన్‌లో కూడాను
వెళ్ళి సేల్ అయ్యేది. అయితే అక్కడ బ్రిటన్‌లో ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడాను అక్కడ వాళ్ళ గవర్నమెంట్‌కి చాలా ఫోర్స్ చేశారు. ఇండియా నుండి కాటన్ డ్రెస్సులు మీరు కొనుక్కుంటే మన దేశంలో ఈ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కదా! అది ఇంకా మన దేశం వాళ్ళే మనమే కొనకపోతే మనకి ఇంకేం ఆదాయాలొస్తాయి అనుకోని చెప్పి వాళ్ళని బ్యారియర్స్ క్రియేట్ చేయండి అనుకోని చెప్పారనమాట. సో, ఆ రకంగా ఆళ్ళప్పుడు ఏం చేశారంటే వాటి మీద ట్రేడ్ బ్యారియర్స్ వేశారు. సో, ట్రేడ్ బ్యారియర్స్ అంటే ఏంటి అనంటే వాటి మీద టాక్సెస్ ఎక్కువేస్తారనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రోడక్ట్ అనేది రూ. 30కి తయారైంది ఒక డ్రెస్సు. వాళ్ళేం చేసేవాళ్ళు దాని మీద ట్యాక్స్ రూ. 100 వేసేవాళ్ళు. ఇలా రూ. 100 ఇస్తే రూ. 130 అయిపోయేది. అదే బ్రిటన్‌లో తయారయ్యే డ్రెస్ చూసుకున్నట్లయితే అది రూ. 18 ఉండేది. సో, రూ. 18 ఉన్నది కొంటారా? 130 కొంటారా? ఆబ్వియస్‌లీ రూ. 18 ఉన్నదే కొంటారు కదా! ఈ రకంగా మన ఇండియాలో ఉన్న ప్రొడక్ట్స్ మన ఇండియాలో పంపించే కాటన్ డ్రెసెస్ అన్నీ కూడాను నాశనం అయిపోయాయి. సో, కాటన్ డ్రెస్సుల్ని ఎవరైతే తయారు చేసి పంపిస్తున్నారో ఆ ఇండస్ట్రీస్ అన్నీ కాటేజ్ ఇండస్ట్రీస్ అన్నీ నాశనం అయిపోయి ఇక్కడ బ్రిటన్‌కి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడాను డెవలప్ అయిపోయాయన్నమాట. సో, ఇక్కడ చూస్తే ఇది కంప్లీట్‌గా చాలా తప్పు చేశారన్నమాట బ్రిటన్ వాళ్ళు. వీళ్ళు కంప్లీట్‌గా మన ఇండియన్ సిస్టమ్‌కి సంబంధించిన వీటన్నిటిని కూడాను నాశనం చేయడానికి ట్రై చేశారు. సో, గెలిచారు కూడాను. ఇప్పుడు ఏమైందంటే మన ఇండియాలో కాటేజ్ ఇండస్ట్రీకి సంబంధించినవన్నీ కూడాను ఫెయిల్ అయిపోయాయి. అది పాయింట్. సో, ఇలా ఫెయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడి వరకు కంప్లీట్‌గా ప్యూర్ బిజినెస్. కానీ ఇక నుంచి ఏం జరిగిందంటే వీళ్ళ దగ్గర మన ఇండియాలో కాటన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా! వాళ్ళ దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బలవంతంగా మన ఇండియాకొచ్చి మీరు కాటన్ మాకే అమ్మాలి. మీరు కాటన్‌ని మాకే అమ్మాలి. మీరు కాటన్ మాకే అమ్మాలనుకుని ఒప్పుకున్న వాళ్ళ దగ్గర కాటన్ తీసుకునేవాళ్ళు. ఒప్పుకోలేని వాళ్ళ దగ్గర ప్రెజర్ చేసుకునేవాళ్ళు. ఈ రకంగా మన దగ్గర ఉన్న రా ప్రొడక్ట్స్ అన్నిటిని కూడాను మన ఇండియాని ఒక కాలనీగా చేసుకొని మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా వాళ్ళ దేశానికి పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అంటే దాన్ని ఫినిష్ చేసుకొని మన దగ్గర తెచ్చేవాళ్ళు. అంటే మనదే రా మెటీరియల్ మన మెటీరియల్‌ని యూజ్ చేసుకొని మన దగ్గరదే తయారు చేసి మళ్ళీ తిరిగి మనకే అమ్మేసేవాళ్ళనమాట. ఈ రకంగా రా మెటీరియల్ కోసము, అదే రకంగా వాళ్ళ యొక్క మార్కెట్‌లో ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి మన ఇండియాని తెగ యూజ్ చేసుకున్నారంట. ఇది కొలోనియలిజము. అయితే ఏ స్పీడ్‌తో తగ్గింది? ఎంత స్పీడ్‌తో తగ్గింది? మీకు డౌట్ ఉంటే చూపిస్తాను చూడండి. మన ఇండియాలో కాటన్ మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఒక 30% వరకు అనమాట మనదే ఉండేది మార్కెట్‌లో. అయితే 1800 వచ్చినప్పటికి అది 15% మాత్రమే డ్రెసెస్ అనేవి సేల్ అయ్యేవన్నమాట. అదే రకంగా 1870 వచ్చినప్పటికి జస్ట్ 3% డ్రెస్సులు మాత్రమే ఇండియా నుండి సేల్ అవుతున్నాయి. మిగిలినవన్నీ కూడాను మూసుకుపోయాయి ఈ డ్రెసెస్ అన్నీ కూడాను. అర్థమవుతుందా? మొదట్లో 30% మనదే. మనమే బయట దేశంలో అమ్మేవాళ్ళం డ్రెస్‌లు. తర్వాత అది 15% పడిపోయింది. తర్వాత 3% అంటే అలా గ్రాఫ్ అనేది కిందకి పడిపోతూ వచ్చిందనమాట. అదే కాటన్‌ని ప్రొడ్యూస్ చేయడం అంటే ఇండియాకి సంబంధించిన రా మెటీరియల్‌ని ప్రొడ్యూస్ చేయడంలో మొదట్లో 5% కాటన్ మాత్రం బయటికి అమ్మేవాళ్ళు. మిగిలినదంతా కూడా మన ఇండియాలో డ్రెసెస్ కోసం యూజ్ చేసేవారనమాట. ఆ తర్వాత 5% నుండి తిన్నగా 35%కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఈ 35% వరకు కూడాను కాటన్ అంతా కూడాను బయటికి వెళ్ళిపోతుంది. అంటే మన ఇండియాలో ఎవడు కూడాను కాటన్ యూజ్ చేసే ఇండస్ట్రీస్ లేవు. మన రా మెటీరియల్స్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. సో, దీంట్లో ఇదేం ప్రాబ్లమ్ ఉంది అని అనుకోవచ్చా? మన ఇండియాలో వజ్రాలు దొరుకుతాయి. ఆ వజ్రాల్ని చీప్ రేట్‌కి బయట వాళ్ళకి అమ్మేసి ఆళ్ళు మంచిగా సైన్ చేసిన తర్వాత హై రేట్‌కి మనం కొంటే బావుంటదా? ఇక్కడ వజ్రాన్ని రూ. 50కి వాళ్ళు కొనుక్కొని వెళ్ళి అదే వజ్రాన్ని ఈళ్ళిక్కడ 50,00,000కి అమ్మారనుకోండి. చాలా మోసమా కాదా? మోసమే కదా! మన ఇండియాని మోసం చేస్తున్నట్టే కదా! అదే జరుగుతుందనమాట. అక్కడ కూడా ఈ ప్రాసెస్. అందుకే ఇక్కడ ఈ టైటిల్ ఏమని పెట్టారంటే ఇండియన్ ట్రేడ్, కొలోనియలిజం అండ్ గ్లోబల్ సిస్టమ్. సో, గ్లోబల్ సిస్టమ్ అంటే 2 కంట్రీస్‌తోని ఎలాగో లింకప్ అయిపోయింది. కొలోనియలిజం అంటే మన యొక్క ప్రొడక్ట్స్, రా మెటీరియల్స్ అన్నీ కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. చీప్ రేట్‌కి మనల్ని మోసం చేసి. ట్రేడ్ ఇండియాతో ట్రేడ్ చేసుకుంటున్నాం. అందుకే ఈ కాన్సెప్ట్. సో, ఈ కాన్సెప్ట్‌లో క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఇది ఒక్క మన ఇండియాకే కాదు మొత్తం దేశంలో ఉన్న అన్ని సిట్యుయేషన్‌లో కూడా చేసేవాళ్ళు. ఈవెన్ చైనాకి వీళ్ళు ఎంత అన్యాయం చేశారంటే చైనా వాళ్ళు అసలు మత్తు మందులు, డ్రగ్స్ ఇలాంటివి తీసుకునే సొసైటీ కాదనమాట. కానీ వీళ్ళు ఏం చేశారు బ్రిటన్ వాళ్ళు మత్తు మందులు తయారు చేసేవాళ్ళు. దట్ మీన్స్ ఓపియంని తయారు చేసేవారనమాట. ఓపియం తయారు చేసి అక్కడ ఉన్న చైనాని ఎలాగో ముందే చెప్పాను కదా! ఆక్యుపై చేసుకున్నారని. ఆఫ్రికాని ఎలా ఆక్యుపై చేసేసారో అలానే చేశారు. సో, చైనా కూడా చిన్న ముక్కలుగా అయిపోయింది. సో, ఇలాంటి చైనాకి వీళ్ళెళ్ళి బలవంతంగా వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంది కదా! ఇలాంటి ఓపియంని ఎళ్ళేసి అమ్మేవాళ్ళనమాట. సో, అక్కడ యూత్ అంతా కూడాను ఈ ఓపియంకి బాగా ఎడిక్ట్ అయిపోయారు. సో, వీళ్ళిక్కడ పంట పండించడం, దానికి పంపించడం, పంట పండించడం, పంపించడం, పంట పండించడం, పంపించడం. మీకు ఆల్రెడీ తెలుసు. మత్తు మందులు గానీ, డ్రగ్స్ గానీ, అదే రకంగా లిక్కర్ గానీ వీటికనేది సేల్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో. వాళ్ళకి నష్టాలనేవి ఉండవు. సేల్స్ అనేవి చాలా బావుంటాయనమాట. సో, ఈ రకంగా వీళ్ళు ఇలాంటి దిక్కుమాలిన పంచాయతీ కూడా పెట్టుకున్నారు. ఇలాంటి ట్రేడ్ అనమాట చేశారు. సో, ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళు దేంట్లోకి వెళ్ళిపోయారు తెలుసా? ట్రేడ్ సర్ప్లస్. మళ్ళీ చెప్తున్నా ట్రేడ్ సర్ప్లస్. ఏంటి ట్రేడ్ సర్ప్లస్? దీన్నే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనే కాన్సెప్ట్‌లో ఎకానమీలో చదువుకుంటారు. ఇది ఎకానమీ కదా! ఇది ఎకానమీ అయితే ఒక దేశం అనమాట
ఇన్ని ఇన్ని ప్రోడక్ట్స్‌ని ఒక దేశం నుండి కొనుక్కుంటే, ఇంకొక దేశం కూడాను అన్నే ప్రోడక్ట్స్. అంటే వీళ్ళిద్దరి మధ్య బిజినెస్ అనేది ఈక్వల్‌గా ఉండాలి. ఈక్వల్‌గా లేకపోతే ఏమవుతదంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది మిస్ అయిపోద్దనమాట. సో, ఇలా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఒక దేశం నుండి ఎన్ని వస్తువులైతే కొంటున్నారో అన్ని వస్తువులు అమ్మడం. ఈ రకంగా అనమాట డబ్బులు బ్యాలెన్స్ చేసుకోవడం. అంటే మీ తమ్ముడు మీ ఫ్రెండ్ దగ్గర మీరు బిజినెస్ చేస్తున్నారు. మీ దగ్గర ఒక బిజినెస్ ఉంది. మీ ఫ్రెండ్ దగ్గర రూ. 5 వస్తువులు కొంటే, వాడు కూడా మీ దగ్గర రూ. 5 వస్తువులు కొంటాడు. సో, ఇప్పుడేమవుతది మీ ఇద్దరి బిజినెస్‌లు కూడా హ్యాపీగా ముందుకెళ్తాయి. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా అయిపోయిందంటే మీ ఫ్రెండ్ దగ్గర మీ ఫ్రెండ్ ఏమో మీ దగ్గర నుండి రూ. 10 వస్తువులు కొంటాడు. ఓకేనా? మీరు మాత్రం వాడి దగ్గర నుండి జస్ట్ రూ. 5 మాత్రమే కొంటారు. అప్పుడు ఏమవుతది? నష్టం ఎవడికి? మీ ఫ్రెండ్‌కే అనమాట. ఎందుకంటే మీరు రూ. 5 మాత్రం బిజినెస్ వాడి దగ్గర చేసుకొని, మీరు రూ. 10 రకాల వస్తువులు కొనుక్కుంటున్నారు. సో, ఇప్పుడు ఏమవుతదంటే అన్నిటికన్నా చీప్‌గా మీకు మీ ఫ్రెండ్ దగ్గర నుండి వస్తువులు దొరికేస్తున్నాయి. మీ ఫ్రెండ్ దగ్గర నుండి మీకు వస్తువులు చీప్‌గా దొరుకుతాయి. కానీ తనకు మాత్రం మీరు చాలా తక్కువ వస్తువులు మాత్రమే అమ్ముతున్నారనమాట. ఇలా ఇది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఇంబాలెన్స్ అయిపోయిందనమాట. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే మనీ అంతా కూడాను ఒక కంట్రీకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇండియాకి, బ్రిటన్‌కి చూసుకున్నట్లయితే మనీ అంతా కూడాను మన దేశంలో ఉన్న ఎక్సెస్ మనీ అంతా కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేదనమాట. ఎందుకంటే వాళ్ళు మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు. డ్రెస్ అమ్మేవాళ్ళు, ఓపీఎం అమ్మేవాళ్ళు, లిక్కర్ అమ్మేవాళ్ళు, అదే రకంగా రకరకాల చెప్పల్స్ ఇలాంటివన్నీ అమ్మేవాళ్ళు. సో, ఇప్పుడు ఏమవుతది? మనము ప్రతిసారి కూడాను వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్ పెట్టుతుంటారు కదా! వాళ్ళ దగ్గర పక్కా కొంటున్నాం. సో, ఇలా కొనడం వల్ల మన డబ్బంతా కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. వాళ్ళ కంట్రీస్ రిచ్ అవుతుంటాయి. సో, ఇప్పుడు ఏమవుతుందంటే మన రూపీ వాల్యూ డౌన్ అయిపోద్ది. వాళ్ళ యొక్క పౌండ్ వాల్యూ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతూనే ఉంటది. మన రూపీ వాల్యూ అనేది డౌన్ అయిపోతూ ఉంటది. ఇప్పుడు మన ఎకానమీ స్ట్రాంగ్ అవ్వాలంటే మనం ఏం చేసుకోవాలి? మనం కూడాను అన్ని రకాల గూడ్స్ తయారు చేయాలి. వాళ్ళు మన దగ్గర కూడాను కొనేలా చేయాలి. అప్పుడు మన ఇండియాలో ఉన్న ఎకానమీలో ఉన్న బిజినెస్‌లన్నీ బాగా జరుగుతాయి కాబట్టి మన ఎకానమీ డెవలప్ అవుతది. అలా జరగకపోతే ఏమవుతది? రివర్స్‌లో జరుగుతదంట. ప్రతి దానికి కూడాను వాళ్ళ మీదే డిపెండ్ అవుతూ ఉంటాము. మన ఇండియాలో ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వవు. ప్రతిసారి కూడా ఇంపోర్ట్ మాత్రమే చేసుకోవాల్సి వస్తుంటది. మన డబ్బంతా కష్టపడి వచ్చిందంతా కూడా వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంటదనమాట. సో దట్ వాళ్ళు డెవలప్ అవుతుంటారు. ఈ టైప్ ఆఫ్ కండిషన్ ఏమంటామంటే ట్రేడ్ సర్ప్లస్‌లో ఉన్నారు అంటాం. సో, ఇలా మన కంట్రీస్‌లో ఎక్కువగా బిజినెస్ చేసి వాళ్ళు వచ్చిన డబ్బంతా దేనికి వాడేవారంటే మన ఇండియాలో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి కదా! అంటే మన ఇండియాలో చాలామంది బ్రిటన్ ఆఫీసర్లు ఉండేవాళ్ళు. అదే రకంగా చాలామంది మిలిటరీ వాళ్ళు ఉండేవాళ్ళు. చాలామంది అనమాట పోలీసులు ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ కూడాను జీతాలు ఇవ్వడానికి ఇక్కడ మనీని వాడేవాళ్ళు. అంటే మన దేశంలోనికి అవసరం లేని వస్తువులన్నీ అమ్మేసి, ఆ వచ్చిన మనీని చక్కగా వాళ్ళు పోలీసులు, లాయర్స్ వీటి మీద కోర్ట్స్ వీటి మీద ఖర్చు పెట్టేసి మన ఇండియాని నడిపించుకుంటున్నారు. అంటే వాళ్ళ జోబులో నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వట్లేదనమాట. ఈ ట్రేడ్ సర్ప్లస్ వల్ల వీళ్ళకొచ్చిన లాభం అది. సో, ఈ రకంగా అనమాట బ్రిటిష్ ఆఫీసర్స్ అనేవాళ్ళు మన ఇండియాని ఒక కాలనీగా మార్చుకొని ఇలాంటి ట్రేడ్ చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మనం కూడాను ట్రేడ్ చేస్తాము. అయితే మనం కూడా మాక్సిమం బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడే ఉంచేలా చూస్తాం. అయితే అమెరికాతోని మనం ఇప్పుడు ప్రెజెంట్ ట్రేడ్ చేస్తాం గానీ, అమెరికా ట్రేడ్ సర్ప్లస్‌లో ఉంటది. అంటే వాళ్ళు మనకి ఎక్కువ వస్తువులు అమ్ముతున్నారు. చాలా తక్కువ వస్తువులు మాత్రమే ఇండియా నుండి కొనుక్కుంటున్నారు. కానీ మనం మాత్రం అమెరికా నుండి డిఫెన్స్ వస్తువులు ఇవన్నీ కొనుక్కుంటుంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను. పాకిస్తాన్‌కి, అమెరికాకి గొడవ జరిగిందనుకోండి. ఇక్కడ పాకిస్తాన్, ఇండియాకి గొడవ జరిగిందనుకోండి. పాకిస్తాన్ ఏం చేస్తది తెలుసా? ఈ పాకిస్తాన్ వాళ్ళకనమాట అమెరికా వాళ్ళు చాలా తక్కువ రేట్‌కి వెపన్స్ అమ్ముతారు. సో, తక్కువ రేట్‌కి అమ్మారా, ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళ చేతిలోకి ఆ వెపన్స్ వచ్చాయో మన ఇండియా వాళ్ళు ఏమంటారు? మనకు కూడా ఆ వెపన్స్ ఉండాలి. లేకపోతే వాళ్ళు మన మీదకి అటాక్ చేస్తే మళ్ళీ వాళ్ళు మన మీద ధైర్యంగా ఉండేసి భయపడరు అనుకో భయంతోననమాట మనం కూడా కొంటామనమాట. అప్పుడు అమెరికా వాళ్ళు ఏమంటారు తెలుసా? వాడికైతే రూ. 5 ఇచ్చాను. నీకు మాత్రం రూ. 10 ఇస్తానురా అనుకోని అంటాడు. సో, ఆ వస్తువు అనమాట మనం రూ. 10 అయినా సరే కొనాల్సిందే. ఇలా అనమాట డిఫెన్స్ వస్తువులు ఇలాంటివన్నీ కూడా అమెరికా ఇలాగా బాగా అటు పాకిస్తాన్‌కి అమ్మేస్తుంది. ఇటు ఇండియాకి అమ్మేస్తుంది. సో, ఈ రకంగా అనమాట వస్తువులు అమ్మేది ట్రేడ్ సర్ప్లస్‌లో ఉంటది. ఇంకొక సిట్యుయేషన్ ఏంటంటే అది కావాలనే ప్రపంచంలో ఉన్న అన్ని గొడవల్లోకి దూరి వాళ్ళకనమాట గొడవలు పెడుతూ ఉంటది. సో దట్ ఏమవుతదంటే ఎప్పుడైతే గొడవలు జరిగిందో డిఫెన్స్ ఐటెమ్స్ అవసరమవుతాయి కదా! ఆ డిఫెన్స్ వస్తువులన్నీ కూడా వాళ్ళ దగ్గర తయారవుతుంటాయి. ఇలాంటి దిక్కుమాలినవన్నీ చేస్తుంటది. ఇలాంటివన్నీ చేసి ట్రేడ్ సర్ప్లస్‌లోకి వెళ్తూ ఉంటది. సో, ఇక్కడ ట్రేడ్ అనేది ఎలా జరిగేది మేజర్‌గా చూసుకున్నట్లయితే చూసారా? ఇండియా నుండి అంతా సీ రూట్‌లోనే గోవా, మొజాంబిక్ నుండి గోవాకొస్తాయి. గోవా నుండి ఇలా వెళ్తున్నాయన్నమాట. ఇలా మస్కట్, పెర్సియన్ గల్ఫ్, తర్వాత బాందర్ అబ్బాస్, ఇటు చూస్తే హుగ్లీ, ఇటు చూస్తే మద్రాస్ నుండి మచిలీపట్నం అంటే మచిలీపట్నం అన్నమాట ప్రెజెంట్. సో, ఇలా రకరకాల ట్రేడ్స్ అనేవి జరిగేవి. ఇది 19th సెంచరీకి సంబంధించినంత వరకు కూడాను జరిగిన టెక్నాలజీస్, జరుగుతున్న ఘోరాలు. అయితే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే
ఇక్కడంతా కూడాను ట్రేడ్ జరిగింది గానీ, ట్రేడ్‌లో ఎవరికో ఒకరికే లాభం జరిగింది. సో, లాభం జరిగిన కంట్రీస్ అన్నీ ఈరోజు డెవలప్డ్ కంట్రీస్‌గా మారిపోయాయి. ఏదైతే లాభం తక్కువ జరిగాయో వాళ్ళకి కాస్త టెక్నాలజీ పెరిగింది గానీ, కొద్దిగా డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. అసలు లాభము జరగలేదు, పూర్తిగా నష్టమే జరిగేవన్నమాట. అండర్ డెవలప్డ్ కంట్రీస్‌లా ఉన్నాయి. అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఆఫ్రికాలాగా ఉన్నాయన్నమాట. ఇది ఈ లెసన్‌కి సంబంధించినంత వరకు మొత్తం కాన్సెప్ట్స్. సో, ఇది 19th సెంచరీలో ఈ రకమైన సిట్యుయేషన్స్ ఉన్నాయి. అంటే మొట్టమొదట్లోటి ప్రీ మోడర్న్ వరల్డ్‌లో చూసుకున్నట్లయితే అసలు ట్రేడ్ అనే మాటే లేదు. అసలు జీతాలనే మాటే లేదు. వాళ్ళు గన్లు పెట్టేసి డైరెక్ట్ ఆఫ్రికా వాళ్ళకి స్లేవ్స్‌గా మార్చుకునేవాళ్ళు. కానీ ఇక్కడ కొద్దిగా సిట్యుయేషన్ మారింది. వీళ్ళు వేజెస్ ఇస్తామని కూడా అంటున్నారు. సో, ఇక్కడ మాత్రం మీరు ప్రతిసారి అబ్జర్వ్ చేస్తే ఈ టెక్నాలజీ పెరగడం వల్ల వీటన్నిటి వల్ల కూడాను సిట్యుయేషన్స్ మారాయి. ఒకప్పుడైతే అసలు కనీసం 2 కంట్రీస్ మధ్య సిట్యుయేషనే లేదు. ఇప్పుడు మాత్రం బోలెడు సిట్యుయేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయనే విషయం ఇక్కడ దీంతో పాటు మనం అర్థం చేసుకోవాలి.